మొత్తానికి కూడా మనకు నిజంగా చెప్పాలంటే 5 రాష్ట్రాల్లో అన్ని స్టేట్ మనకి ఎంతో బిజీగా ఉంటూ ఈరోజు మార్నింగ్ మనకి 5 గంటలకే జూమ్ సెషన్ ఇవ్వడానికి మన కంపెనీ సైడ్ నుంచి సుష్మా మేడం మరి రావడం జరిగింది. సో, కంపల్సరీగా మేడం టైం ఇచ్చినందుకు థాంక్స్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా మోట్రాల్లోని అన్ని ఏరియాల్లో కూడా ఈ బ్యూటీ ప్రొడక్ట్ మీద గాని, బ్యూటీ ట్రైనింగ్స్ గాని అన్నీ కూడా కండక్ట్ చేస్తూ అందరిని కూడా ఆర్గనైజ్ చేస్తూ మరి ఈరోజు ఇంత బిజీగా ఉన్న టైంలో కూడా మనకి మార్నింగే ఈ సెషన్ అందించడం మనకి చాలా సో, అందరూ కూడా మేడంకి వెల్కమ్ తెలియజేద్దాం. వెల్కమ్ తెలియజేసి సెషన్ కంటిన్యూ చేద్దాం. సో, వెల్కమ్ మేడం. వెల్కమ్ టు జిమ్ సెషన్ మేడం. సుష్మా మేడం. గుడ్ మార్నింగ్ సార్. అందరూ కూడా ఒకసారి వెల్కమ్ తెలియజేద్దండి. వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం వెల్కమ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఓకే ఫైన్. ఫాస్ట్‌గా జోష్ లీడర్స్ అందరూ కూడా చక్కగా అన్మ్యూట్ చేసుకొని మేడం తెలియజేస్తేనే కదా మేడం జోష్‌గా సెషన్ స్టార్ట్ చేస్తారు. Yes sir. Good morning madam. Very good morning madam. Happy welcome madam. Good morning madam. గుడ్ మార్నింగ్ మేడం. Good morning madam. థ్యాంక్ యూ Welcome, సో madam. మచ్. ఫుల్ ఎనర్జీ Leaders చూస్తున్నాను అందరూ కూడా మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ చాలా ఎవరీవన్. తెలియజేయండి leaders Morning అందరూ madam. కూడా. Welcome madam. Good morning ma'am. Be very pleasant. Good morning madam. థ్యాంక్ యూ. Yes leaders అందరూ కూడా చాట్ రూపంలో తెలియజేయండి. ఎస్. వెల్కమ్ మేడం. వెల్కమ్ టు జిమ్ సెషన్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మా కోసం ఈ యొక్క అవకాశం ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా 5 గంటలకి మా కోసం జూమ్‌కి వచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ Yes, సార్. madam. థ్యాంక్ యూ సో మచ్. మేడం వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ లక్ష్మి గారు, ఎలా ఉన్నారు? మిస్ యూ మేడం. చాలా మిమ్మల్ని. వెరీ గుడ్ మార్నింగ్. బాగున్నాను. 6 మంత్స్ తర్వాత మళ్ళీ వచ్చేస్తా. ఎస్ వెరీ గుడ్ మార్నింగ్. యా, Welcome, madam. థ్యాంక్ యూ సో మచ్. Thank థ్యాంక్ you, యూ ma'am. సో మచ్. సూపర్ మేడం, సూపర్. గ్రేట్ ఇనిషియేటివ్. ఆల్వేస్ యూ పీపుల్ ఆర్ ఫుల్ హార్డ్ వర్కింగ్ అండి. చాలా గ్రేట్ అండి. మీ అందరికీ కూడా కంపల్సరీ మీరు ఏదైతే డ్రీమ్స్ అనుకుంటున్నారో అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మార్నింగ్ టైం తదాస్తు అంటూ ఉంటారు. సో కాబట్టి ఖచ్చితంగా మీ కోరికలన్నీ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ Thank యూ you, మేడం. madam. థ్యాంక్ Thank యూ. you so much. యా, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మై సార్ ఇన్వైట్ చేసినందుకు. సో నేను కూడా ఈ రోజు పార్టిసిపేట్ చేశాను మార్నింగ్ టైం. యా, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను ఇలా ఆఫ్లైన్ మీటింగ్ లో, ఆన్లైన్ లో. సో ఆఫ్లైన్ లో కూడా సూన్ లో కలుస్తాను, డోంట్ వరీ. రైట్. సో మీన్ వైల్ మన జగదీశ్వరి ఉంది కదా, తనతో సపోర్ట్ తీసుకోండి. ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తుంది రోజు. సో రోజు కూడా యూటిలైజ్ చేసుకోండి ప్రెసెంట్ అయితే. ఓకే, సో ఈ రోజు ఒక మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చాను. సో ఆల్రెడీ మహేష్ సార్ నా గురించి చెప్పేశారు. అందరికీ మాక్సిమం నేను తెలుసు. నా గురించి చెప్పేది ఏముంటుంది చెప్పండి. సో నేను వెస్టీస్ కి వచ్చి ఖచ్చితంగా ఒక 4 ఇయర్స్ కంప్లీట్ అయిందండి. ఇది నా 5th ఇయర్ జర్నీ వెస్టీస్ తో. చాలా హ్యాపీగా ఉంది. ఈ 5 ఇయర్స్ లో ఎంతో మంది వెస్టీస్ ఫ్యామిలీ నాకు ఫ్యామిలీ లాగా అయ్యారు. సో ఐఎమ్ సో హ్యాపీ. ఎప్పుడు కూడా నేను జాబ్ చేస్తున్న ఫీలింగ్ అయితే నాకు ఎప్పుడు లేదు. ఏదో ఒక మా అమ్మగారింటికో అత్తగారింటికో వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంటుంది. ఏ స్టేట్ కి వెళ్ళినా కూడా అంత బాగా రిసీవ్ చేసుకుంటారు నన్ను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ టు వెస్టీస్. యాక్చువల్లీ దీపక్ సార్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి, నన్ను సార్ రిక్రూట్ చేశారు కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద వెస్టీజియన్స్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆల్ ద న్యూ పిన్ అచీవర్స్. లాస్ట్ మంత్ నుంచి ఎవరికి నేను ఏమంటారు కంగ్రాచులేషన్ విష్ చేయలేదు కాబట్టి అందుకే చెప్తున్నాను. లాస్ట్ మంత్ లో ఎవరైతే న్యూ పిన్ అచీవర్స్ అయ్యారో వాళ్ళందరికీ కూడా మెనీ కంగ్రాచులేషన్స్ అండి. చాలా బాగా ఫాస్ట్ గా మూవ్ అవుతున్నారు. బాగా ఫాస్ట్ గా టైటిల్స్ కూడా వచ్చేస్తున్నాయి. వెరీ గుడ్. కీప్ రాకింగ్. ఇలాగే కంటిన్యూ చేయండి. ఐఎమ్ షూర్ విత్ ఇన్ 2-3 ఇయర్స్ లో మీరు ఏదైతే అనుకుంటారో అదంతా కూడా కంపల్సరీ మీరందరూ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటారు. రైట్. సో ఈ రోజు టాపిక్ లోకి వెళ్ళిపోదాము. సో మనకు టాపిక్ లో కనగానే 7 దాటిందంటే మనకి ఏమవుతుంది, ఎండ ఎక్కువగా ఉంటుంది. కరెక్టా కదా? సో సమ్మర్ బాగా ఎక్కువగా ఉంటుంది. స్పెషల్లీ వైజాగ్ అలాంటి ప్లేసెస్ లో ఏంటంటే
ఎక్కువగా హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది. ఆంధ్రాలో దాదాపుగా ప్రతి ప్లేసెస్‌లో కూడా మనం చూస్తూనే ఉంటాము. హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది. చెమట ఎక్కువగా పడుతూ ఉంటుంది. వేడి ఎక్కువగా ఉంటుంది. కరెక్టా కాదా మై డియర్ ఫ్రెండ్స్? సో, మీరందరూ కూడా ఎవ్రీ డే ఎన్నో మీటింగ్స్‌కి వెళ్తూ ఉంటారు. ఎన్నో మీటింగ్స్ చేస్తూ ఉంటారు. ట్రైనింగ్స్ అటెండ్ అవుతూ ఉంటారు. సో, ఇలాంటి టైంలో మీ అందరికి చాలా ఛాలెంజెస్ ఉంటాయి. కరెక్టా కాదా? సో, చెమట కారిపోతూ ఉంటుంది. చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. సో, ఎంత కష్టమన్నా సరే మీటింగ్ హాల్‌లోకెళ్ళిన తర్వాత మిమ్మల్ని మీరు చేంజ్ జేసుకోవాలి. కరెక్టా కాదా? సో, ఎంత ఫ్రెష్‌గా మీరు కనిపించగలిగితే అంత ఎనర్జిటిక్‌గా మాట్లాడగలుగుతారు. అంత ఎనర్జిటిక్‌గా మాట్లాడగలిగితే అప్పుడే మీరు మీటింగ్‌కి న్యాయం చేసిన వాళ్ళవుతారు. ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేయగలుగుతారు. బికాజ్ వెస్టీజ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. కరెక్టా కాదా? మీరు 100 మందితో మీటింగ్ చేస్తున్నారా? 10 మందితో మీటింగ్ చేస్తున్నారా? అది ఇంపార్టెంట్ కాదు. ఎంతమంది జాయిన్ అవుతున్నారు మీ కింద? ఎంతమంది మళ్ళీ మీ కింద జాయిన్ అయ్యి ఆర్డర్స్ పెడుతున్నారనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, అట్రాక్షన్ పవర్ అనేది ఉండాలి. ఇదంతా కూడా ఎక్కడొస్తుంది? ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్. అదే లాస్ట్ ఇంప్రెషన్ అవ్వచ్చు. ఒక 100 మందితో మీటింగ్ చేశారు. నెక్స్ట్ వీక్ మళ్ళీ వాళ్ళనే రమ్మంటే వస్తారా? చెప్పలేం. కొత్త వాళ్ళు యాడ్ అవ్వచ్చు. పాత వాళ్ళు మళ్ళీ స్కిప్ అయిపోవచ్చు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, కాబట్టి ఈ సమ్మర్‌లో మన స్కిన్‌ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన స్కిన్‌ని మనం జాగ్రత్తగా కాపాడుకోగలిగితేనే మీరు మీటింగ్‌లలో చాలా ఎనర్జిటిక్‌గా మాట్లాడగలుగుతారు. ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేయగలుగుతారు. యెస్ ఆర్ నో? సో, ఈరోజు నేను ఈ టాపిక్ తీసుకొనొస్తున్నాను సమ్మర్ స్కిన్ కేర్. సమ్మర్ ఇంకా 1, 2 మంత్స్ ఉంది. సో, ఈ సమ్మర్‌లో మన స్కిన్‌ని ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలి? మన బాడీకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంటిమేట్ హైజీన్ ఎలా ఉండాలి? సో, వీటి గురించి మొత్తం ఓవరాల్‌గా బాడీ అండ్ స్కిన్ కేర్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. కొన్ని మెయిన్ ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేశాను. ఆ ప్రొడక్ట్స్ మీద మీరు ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఈ సమ్మర్‌లో మీకు బాగా ఫాస్ట్ మూవింగ్ ప్రొడక్ట్స్ అన్నమాట. రైట్? సో థట్ మిమ్మల్ని మీరు అందంగా రెడీ అవ్వచ్చు. అలాగే ఎదుటి వాళ్ళకి కూడా సజెస్ట్ చేయడానికి ప్రొడక్ట్స్ చాలా ఈజీగా ఉంటాయి. రైట్? సో, నేనిక్కడ స్క్రీన్ షేర్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు చాట్ బాక్స్‌లో మెసేజ్ పెట్టండి. ఐ హోప్ అందరికి క్లియర్ కదా? స్క్రీన్ కనిపిస్తుంది కదండీ! యెస్ మేడం కనిపిస్తుంది. ఓకే. థాంక్ యూ సో ఓకే మచ్. మేడం. థాంక్ యూ. సో, మీ అందరికీ తెలుసు నేను సౌత్‌లో జోనల్ సేల్స్ మేనేజర్‌గా జాబ్ చేస్తున్నాను వెస్టీజ్‌లో. బ్యూటీ అండ్ మేకప్ కేటగరీస్ ఏవైతే మనకు వెస్టీజ్‌లో ఉన్నాయో అవి నేను హ్యాండిల్ చేస్తున్నాను. ఓకే. సో, ఈరోజు మన టాపిక్ ఏంటి? కామన్ స్కిన్ కేర్ ప్రాబ్లమ్. సమ్మర్‌లో. సమ్మర్‌లో స్పెషల్లీ మనకెలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి? సో, చాలా మందికి ఏంటి అనంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే సమ్మర్ రాగానే బాగా ఆయిలీగా ఫేస్ జిడ్డు జిడ్డు కారిపోతుంటే ఆయిలీ స్కిన్ అనుకుంటారు. అలా కాదండి. మనం మార్నింగ్ టైమ్ నిద్ర లేవంగానే మీరొక టిష్యూ పేపర్ తీసుకొని ఫేస్ మీద పెట్టేసుకుంటే మీరు ఫేస్‌ని బాగా డాప్ చేసేసుకున్నారనుకోండి. సో, అప్పుడు మీకు తెలుస్తుంది మీ స్కిన్ ఏదనేది. ఫస్ట్ స్కిన్ టైప్ తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో, టిష్యూ పేపర్ మీరెప్పుడైతే ఇక్కడ చూస్తే మీరు నా ఫోటో అబ్జర్వ్ చేయండి. నేనిక్కడ చూపిస్తున్నాను మీకు. ఇదొక టిష్యూ పేపర్ తీసుకున్నాను. సో, ఇలా పెట్టుకొని ఇలా జస్ట్ డాప్ చేయాలి. డాప్ చేయంగానే టిష్యూ పేపర్ ఎలా ఉందో అలాగే ఉంటే మీ స్కిన్ టైప్ నార్మల్ స్కిన్ టోన్. ఒకవేళ టిష్యూ పేపర్‌కంతా జిడ్డు జిడ్డు అయిందనుకోండి అది మీది ఆయిలీ స్కిన్. అంటే రోజు మొత్తంలో మీ స్కిన్ ఆయిలీ స్కిన్ అన్నమాట. సో, మార్నింగ్ టైమ్ ఏదైతే మీరు ఐడెంటిఫై చేస్తారో అది మీ ఒరిజినల్ స్కిన్ టైప్. ఆ స్కిన్ టైప్‌ని బట్టే మీరు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అనేటివి యూజ్ చేయడం జరగాలి. ఓకే. జనరల్‌గా సమ్మర్ రాగానే చాలా మందికి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఏమేం ప్రాబ్లమ్స్ వస్తుంటాయి జనరల్‌గా? మొత్తం హీట్ హీట్ ర్యాష్ అవుతుంది. అంటే బాడీ అంతా హీట్‌గా అయిపోయి ర్యాషెస్ వస్తూ ఉంటాయి. సన్ బర్న్ అవుతూ ఉంటుంది. ఒకవేళ స్విమ్మింగ్ ఎళ్ళే వాళ్ళకైతే ఇచ్చింగ్ వస్తా ఉంటది. స్కిన్ అంతా బాగా డ్రై అయిపోయి ఇరిటేషన్‌గా ఉంటది. చెమట స్మెల్ ఎక్కువగా వస్తూ ఉంటది బాడీలో. కరెక్టా కాదా? సో, ఫేస్ అంతా స్టిక్కీగా అయిపోతుంటుంది. జిడ్డు జిడ్డుగా ఉంటుంది. యాక్నే బ్రేక్‌ఔట్స్ ఎవరికైతే పింపుల్ స్కిన్, ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే ఇంకా ఎక్కువ స్కిన్ ప్రాబ్లమ్ అనేది పగిలిపోయి ఆ ర్యాషెస్ అనేటివి ఎక్కువగా అయితూ ఉంటాయి. కరెక్టా కాదా? సో, ఇవన్నీ కూడా మనము జనరల్‌గా సమ్మర్‌లో ఫేస్ చేసే స్కిన్ ప్రాబ్లమ్స్. కరెక్టా కాదా? సో, వీటికి సొల్యూషన్ ఏంటి? ప్రతిదానికి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. దాన్ని మనం కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకోగలిగితేనే
మనం సక్సెస్ అవుతాం. కరెక్టా కాదా? సో, దానికి సొల్యూషన్ ఏంటి? సమ్మర్‌లో స్కిన్ ప్రాబ్లమ్స్‌కి మన వెస్టీజ్‌లో ఏమేం ప్రొడక్ట్స్ ఉన్నాయి? ఎలా వాటిని మనం యూజ్ చేసుకోవాలి? నేనిక్కడ మీ ముందుకు కొన్ని ప్రొడక్ట్స్ తీసుకొనొచ్చాను. ఏమేం ప్రొడక్ట్స్? 9 ప్రొడక్ట్స్ తీసుకొనొచ్చాను. ఓకే. ఈ 9 ప్రొడక్ట్స్ మీద మీరు ఫోకస్ చేస్తే చాలు సమ్మర్‌లో మీరు మీ స్కిన్‌ని మీరు మెయింటైన్ చేయొచ్చు. ఓకే. బాడీని ప్లస్ స్కిన్‌ని అలాగే. ఓకే. ఈ 9 ప్రొడక్ట్స్ ఏంటి అనంటే ఓకే. సో, ఈ పీపీటీ నేను లాంగ్ బ్యాక్ చేసిందనమాట. సో, ఇందులో కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి. నేను చెప్తాను. ఓకే. సో, ఫర్ ఫేస్ అండ్ బాడీ అండ్ ఇంటిమేట్ హైజీన్. ఫేస్ ఇంపార్టెంట్, బాడీ ఇంపార్టెంట్, ఇంటిమేట్ హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ సమ్మర్‌లో. సో, దీనికోసం మీకు తీసుకొనొచ్చిన ప్రొడక్ట్స్ ఏంటి అనంటే నేను అష్యూర్ విటమిన్ సి ఫేషియల్ ఫోమ్ తీసుకొనొచ్చాను. ఎస్ఎఫ్9 బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఈ ప్రొడక్ట్స్ ఎందుకు తీసుకొనొచ్చానో కూడా మీకు నేను క్లారిటీ ఇస్తాను. అలాగే అష్యూర్ న్యాచురల్ స్క్రీన్ ఎస్‌పీఎఫ్ 40 కానీ, ఎస్‌పీఎఫ్ 30 కానీ, లేదంటే కాంపాక్ట్ పౌడర్, అలాగే డ్యూ గార్డెన్‌లో ఇంటిమేట్ ఫోమింగ్ వాష్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సమ్మర్‌లో ప్రతి ఒక్క లేడీస్‌కి కానీ, జెంట్స్‌కి కానీ, ఇప్పుడు నేను తీసుకొనొచ్చిన ఈ 5 ప్రొడక్ట్స్ కూడా యూనిసెక్స్ ప్రొడక్ట్స్. అంటే లేడీస్ యూజ్ చేసుకోవచ్చు, జెంట్స్ యూజ్ చేసుకోవచ్చు. దానికోసమే నేనిక్కడ అన్ని కామన్‌గా ఉండే ప్రొడక్ట్సే తీసుకొనొచ్చాననమాట. ఒకవేళ మీ స్కిన్‌కి పింపుల్స్ ఉన్నా సరే, పింపుల్స్ లేకపోయినా సరే, ఆయిలీ స్కిన్ అయినా, నార్మల్ స్కిన్ అయినా, ఏ స్కిన్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు అన్న రీజన్‌తోనే ఈ 5 ప్రొడక్ట్స్ తీసుకొని రావడం జరిగింది. ఓకే. నెక్స్ట్ బాడీకైతే అష్యూర్ నేచురల్ బాడీ వాష్, అష్యూర్ నేచురల్ హ్యాండ్ అండ్ బాడీ క్రీమ్, అలాగే పర్ఫ్యూమ్ స్ప్రే, టాల్కమ్ పౌడర్. ఈ 9 ప్రొడక్ట్స్ చాలండి. మీ స్కిన్‌ని, మీ బాడీని, ఇంటిమేట్ హైజీన్, ప్రైవేట్ ఏరియాస్‌ని కూడా మనం హైజీన్‌గా పెట్టుకోవచ్చు. సో, మీ స్కిన్ ఎంత హెల్తీగా, హైజీన్‌గా ఉండగలిగితేనే మీరంత యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా మీరు మీటింగ్స్‌లలో పార్టిసిపేట్ చేయగలుగుతారు. కరెక్టా? కాదా? సో, ఈ 5 ప్రొడక్ట్స్ ఎందుకు తీసుకున్నాను? ఏంటి దాని స్పెషల్? తెలుసుకుందామా? ఓకే. సో, ఇక్కడ నేను 4 ప్రొడక్ట్సే పెట్టాను చూడండి. సో, ఒకటేంటి ఇంటిమేట్ హైజీన్ తర్వాత మాట్లాడుకుందాం. స్కిన్‌కి. మన స్కిన్‌కి అంటే మన ఫేస్‌కి మస్ట్ హావ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఫర్ సమ్మర్ ఆల్ స్కిన్ టైప్స్. ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి నేనిక్కడ 4 ప్రొడక్ట్స్ సజెస్ట్ చేస్తున్నాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మన స్కిన్ హెల్తీగా ఉండాలి, స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గాలి, స్కిన్ బాగా మెయింటైన్ చేసుకోవాలంటే ఏదైనా ఒక ప్రొడక్ట్‌తో కుదరదు. మొత్తం కంప్లీట్‌గా కిట్ యూజ్ చేస్తేనే మనకు 100% రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. కరెక్టా? సో, కాబట్టి ఇక్కడ నేను 4 ప్రొడక్ట్స్ రూపంలో మీకొక కిట్ తీసుకొనొచ్చాను. ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. లేదంటే నోట్ చేసుకోండి. సో దట్ మీకు హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఫేస్ నుంచి మాట్లాడదాం. ఎందుకంటే మన బాడీలో ఫేస్ అనేది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. సో, ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ మన ఫేస్ నుంచి స్టార్ట్ చేయాలి. సో, ఫేస్‌ని మనం నీట్‌గా మెయింటైన్ చేసుకోవాలంటే దానికోసం ఈ ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేసుకోవాలి. సో, ఫస్ట్ ప్రొడక్ట్ విటమిన్ సి ఫేషియల్ ఫోమ్, సెకండ్ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్, థర్డ్ అష్యూ న్యాచురల్ సన్ స్క్రీన్ ఎస్‌పీఎఫ్ 40 అలాగే మనకు ఫోర్త్ ప్రొడక్ట్ నేనిక్కడ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మిస్టల్ ఆఫ్ మిలాన్‌లో కొత్తగా ఒక ప్రొడక్ట్ లాంచ్ అవుతుంది. కాంపాక్ట్ పౌడర్. సో, దాన్ని మీకిక్కడ యాడ్ చేసేస్తున్నా. దాన్ని ఇంట్రొడ్యూస్ చేసేస్తున్నాను. 9థ్ రోజు లాంచ్ ఉంది. బట్ ఒక 3 డేస్ ముందే మీకు నేను దాని గురించి చెప్పడం జరుగుతుందనమాట. ఇలా 4 ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేశాను. ఈ 4 ప్రొడక్ట్స్ లేడీస్, జెంట్స్ ఎవ్వరైనా సరే 15 ఇయర్స్ దాటితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ టోటల్ డీపీ ప్రైస్ చూస్తే 3460 బికాజ్ ఎందుకంటే కన్సిస్టెన్సీలో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు సీఎన్సీ కంప్లీట్ చేయాలి కాబట్టి నేనిక్కడ పీవీ 110 వరకు తీసుకున్నాను. సో దట్ మీరు సీఎన్సీ కూడా కంప్లీట్ చేయొచ్చు. కస్టమర్‌కి సమ్మర్‌లో ఒక మంచి ప్రొడక్ట్స్ అనేటివి రికమెండ్ చేయొచ్చు. సో, ఈ ప్రొడక్ట్స్ యొక్క బెనిఫిట్స్ ఏంటనేది మనం వన్ బై వన్ చూసుకుందాం. రైట్? సో, ఫస్ట్ విటమిన్ సి ఫేషియల్ ఫోమ్. విటమిన్ సి ఫేషియల్ ఫోమ్ ఏంటి అనంటే నురుగు రూపంలో ఉన్న ఒక ఫేస్ వాష్. ఫోమ్ అంటే ఏంటి? నురుగు. సో, దీని యొక్క స్పెషాలిటీ ఏంటి? ఎందుకు ఇది హెల్ప్ చేస్తుంది? కానీ ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 ప్రొడక్ట్స్ నాట్ ఓన్లీ ఇన్ సమ్మర్ 365 డేస్. 365 డేస్ హెల్ప్ అవుతుంది మీకు. సో, ఫస్ట్ ప్రొడక్ట్ ఫేషియల్ ఫోమ్. ఫేషియల్ ఫోమ్ యొక్క స్పెషల్ బెనిఫిట్స్ ఏంటి? ఇదేం చేస్తుందంటే మన స్కిన్‌లోకి వెళ్లి ఆ పోర్స్‌నన్నీ ఓపెన్ చేసి ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉంటుందో స్కిన్ మీద
అదంతా కూడా క్లీన్ చేసి మన స్కిన్‌ని సాఫ్ట్‌గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. అంతే కాకుండా యాంటీ ఆక్సిడెంట్స్‌గా కూడా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే మన స్కిన్‌ని యంగ్‌గా, ఫ్రెష్‌గా ఉంచటానికి, స్కిన్ నరిష్మెంట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో, కాబట్టి విటమిన్ సి ఫేషియల్ ఫోమ్, విటమిన్ సి అని ఉన్న ఏ ప్రొడక్ట్ అయినా సరే కరెక్ట్ వేలో మీరు యూజ్ చేయగలిగితే, మీకు దానంత మంచి రిజల్ట్ ఏ ప్రొడక్ట్ ఇవ్వదు. కరెక్ట్ వేలో యూజ్ చేయాలి. సో, అప్పుడే రిజల్ట్ ఉంటుంది. సో, ఇది ఎలా యూజ్ చేయాలి? ఫేషియల్ ఫోమ్ అనేది ఒక నురుగు. సో, ఎప్పుడైతే మనం ఈ ప్రొడక్ట్ స్టార్ట్ చేస్తామో ఫేస్‌కి సోప్ పెట్టడం స్టాప్ చేసేసేయాలి. సో, ఫేషియల్ ఫోమ్ చేతిలోకి తీసుకోవాలి. మొత్తం ఫేస్ మీద అప్లై చేయాలి. ఫేసు, నెక్కు. ఫేసే కాదు, నెక్కు కూడా మీదే. నెక్కు పక్కింటోళ్ళది కాదు. కరెక్టా? కాదా? నెక్కు గూడా మనదే. ఫేస్ ఎంత అందంగా పెట్టుకుంటామో, నెక్ గూడా నీట్‌గా పెట్టుకోవాలి. సో, ఏదైతే మనం స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తామో అవన్నీ కూడా నెక్‌కి గూడా యూజ్ చేయాలి. ఫస్ట్ నెక్ నుంచి స్టార్ట్ చేయాలి. ఒక 30 సెకండ్స్ నెక్ మసాజ్ చేయాలి. ఫేస్ అంతా డౌన్‌వర్డ్స్ నుంచి అప్పటికి మసాజ్ చేసుకొని వాటర్‌తో వాష్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల ఫేస్ మీదున్న డస్ట్ కానీ, ఎక్సెస్ ఆయిల్ కానీ మొత్తం రిమూవ్ అయిపోయి ఫేస్ అనేది ఫ్రెష్‌గా తయారవుతుంది. ఇది మన ఫస్ట్ స్టెప్. సమ్మర్‌లో మన స్కిన్‌ని మనం మెయింటైన్ చేయడానికి. విటమిన్ సి ఫేషియల్ ఫోమ్. రైట్? ఇక్కడ చూస్తే ఎంఆర్‌పీ ఎంతుంది? 382. డీపీ రూ. 335. మీరు ఒక్క ఫేషియల్ ఫోమ్ తీసుకుంటే మీకు 11 పీవీ వస్తుంది. సో, ఇక్కడ ఒక్క ఫేషియల్ ఫోమ్ తీసుకుంటే దాదాపుగా 2 మంత్స్ యూజ్ చేసుకోవచ్చు. కరెక్టా? కాదా? సో, 2 మంత్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. అంటే 2 మంత్స్ అంటే పర్ మంత్‌కి మీకు ఆల్‌మోస్ట్ ఆల్ ఒక రూ. 165 పడుతుంది. రూ. 165 చొప్పున కాలిక్యులేషన్ చేసుకుంటే డైలీ మీరు 2 టైమ్స్ యూజ్ చేస్తే కూడా 90 డేస్. 90 టైమ్స్ 60 టైమ్స్ యూజ్ చేయొచ్చు. కరెక్టా? కాదా? సో, 335 డివైడెడ్ బై 2 అంటే 167. 167 అలా ఎన్ని సార్లు యూజ్ చేయొచ్చు? 60 టైమ్స్. అంటే దాదాపుగా మీకు ఒక్క యూసేజ్‌కి రూ. 2.5 పడుతుంది. ఆలోచించండి. ఇది గూడా కాస్ట్‌లీ అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. గుర్తుపెట్టుకోండి. కస్టమర్‌కి ఎప్పుడైనా చెప్పినప్పుడు కొంచెం కాలిక్యులేషన్ మెథడ్‌లో కూడా చెప్పాలి అప్పుడప్పుడు. సో దట్ స్క్రీన్‌ని డిస్టర్బ్ చెయ్యకండి. షేర్ చేయండి మేడం. ఓకే. నేను డిజేబుల్ చేస్తున్నాను. ఓకే. సో, స్క్రీన్ మీద డిస్టర్బ్ చేయొద్దు. ఓకే. సో, మనమిక్కడ కాలిక్యులేషన్‌తో సహా చెప్తున్నా నేను. ప్రొడక్ట్‌తో పాటు కాలిక్యులేషన్ కూడా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే చెయ్యండి, చెయ్యనంటే ఎవరు చెయ్యరు. ఎందుకు చేయాలి? ఏ విధంగా చేయాలి? ఎంత పడుతుంది? ఇవన్నీ కూడా మీరు క్లారిటీగా చెప్పాలి. సో, ఇక్కడ చూస్తే ఒక ఫేషియల్ ఫోమ్ తీసుకుంటే చూడండి రూ. 335 పడుతుంది డీపీ ప్రైస్ మనకు. 11 పీవీ వస్తది మీకు. 11.17 పీవీ. రూ. 335 అంటే 2 మంత్స్ వస్తుంది ఈజీగా ఫేషియల్ ఫోమ్ యూజ్ చేస్తే గన. సో, ఒక్క ఫేషియల్ ఫోమ్ అంటే పర్ మంత్‌కి రూ. 167 పడుతుంది. అంటే డైలీ మనం 2 టైమ్స్ యూజ్ చేస్తాం. డైలీ 2 టైమ్స్ చొప్పున నెలకి 30 డేస్ అంటే 60 డేస్. ఇక్కడ 60 డేస్ అంటే పర్ డే ఎంత పడుతుంది? ఆల్‌మోస్ట్ ఆల్ రూ. 2.5 50 పైసా. మీరు చిన్న కిరాణా షాప్‌కెళ్ళి ఒక లేస్ ప్యాకెట్ కొనాలన్నా రూ. 5 పడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అలాంటిది మీకు ఇక్కడ పర్ డేకి రూ. 2.5 పడుతుందంటే ఆలోచించండి. ఎంత తక్కువ కాస్ట్‌లో మీకు ఒక మంచి ప్రొడక్ట్ కంపెనీ తీసుకొని రావడం జరిగింది. కాబట్టి ఇలా మీరు కాలిక్యులేషన్ చూపించగలిగితేనే కస్టమర్ కన్విన్స్ అవుతారు. కొత్త వాళ్ళ కోసం స్పెషల్‌గా చెప్తున్నా. డిస్ట్రిబ్యూటర్స్ అనుకోండి పీవీ కోసం పెట్టేస్తారు. కానీ కొత్త కస్టమర్స్‌కి వాళ్ళకి తెలీదు కదా! వాళ్ళకి ఇలా మీరు కాలిక్యులేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ బిజినెస్‌లో మీరు డెవలప్ అవ్వాలంటే. రైట్? నెక్స్ట్ SF9 బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. ఇక్కడ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఎందుకు తీసుకున్నాను? యూత్ ఎలక్సర్ ఉంది, హైడ్రేషన్ క్రీమ్ ఉంది. చాలా క్రీమ్స్ ఉన్నాయి కదా! బ్రైట్నింగ్ క్రీమ్ ఎందుకు తీసుకున్నానంటే ఇది జెల్ బేస్డ్ క్రీమ్. జెల్ బేస్డ్ ప్రొడక్ట్స్ అనేది ఇట్స్ నాట్ ఎ నార్మల్ క్రీమ్. ఇట్స్ ఎ ట్రీట్మెంట్ బేస్డ్ ప్రొడక్ట్. ట్రీట్మెంట్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఏమవుతాయంటే మన స్కిన్‌లోకి ఈజీగా పెనిట్రేట్ అవుతుంది. మీరేమనుకుంటారు? క్రీమ్ అప్లై చేసినాక మేడం చాలా జిడ్డు జిడ్డుగా ఉంది మేడం అంటూ ఉంటారు. కానీ అప్లై చేసే విధానం కరెక్ట్‌గా ఉండాలి. లిటిల్ బిట్ క్వాంటిటీ తీసుకోవాలి. ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ తీసుకోకూడదు. లిటిల్ బిట్ క్వాంటిటీ తీసుకొని ఫేస్ అంతా అప్లై చేసి డౌన్‌వర్డ్స్ నుంచి అప్పటికి బాగా మసాజ్ చేయాలి. మసాజ్ చేస్తేనే స్కిన్‌లోకి బాగా పెనిట్రేట్ అవుతుంది. స్కిన్‌లోకి బాగా ఇంకిపోతేనే అది బాగా పనిచేస్తుంది. సో, మీరు లైట్‌గా పై
పైన అప్లై చేసి వదిలేసారనుకోండి దానివల్ల ప్రయోజనాలు ఏమి ఉండవన్నమాట. ఓకే. సో నేను ఇక్కడ 365 డేస్ యూజ్ చేసుకునే విధంగా బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ యొక్క బెనిఫిట్స్ ఏంటి? 18 ఇయర్స్ ప్లస్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. లేడీస్, జెంట్స్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. స్పెషల్లీ సమ్మర్‌లో మీరు ఎండలో బయటికెళ్ళినప్పుడు మీ స్కిన్ పగిలిపోయి స్కిన్ మీద మంగు మచ్చలు ఎక్కువగా స్టార్ట్ అయిపోతాయి. సమ్మర్ అనేది చాలా బ్యాడ్ అన్నమాట. ఈ పిగ్మెంటేషన్ రావడానికి ఎక్కువగా దోహదం చేస్తది. సో కాబట్టి పిగ్మెంటేషన్ తగ్గించడానికి మన దగ్గర ఉన్న బెస్ట్ ప్రొడక్ట్ ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది. చాలా మందికేంటంటే చీక్స్ అంతా షైనింగ్ ఉంటది. ఫోర్‌హెడ్, నోస్ అంతా డార్క్‌గా ఉంటది. అన్‌ఈవెన్ స్కిన్ టోన్ అంటారు. దాన్ని ఈవెన్‌గా చేయడానికి హెల్ప్ చేస్తుంది. చాలా మందికి పింపుల్స్ పడిన తర్వాత మచ్చలు పడింటాయి. ఆ మచ్చ తగ్గించడానికి హెల్ప్ చేస్తది. అంతే కాకుండా ఈ ప్రొడక్ట్ మల్టిపుల్ వేస్‌లో మల్టీ యాక్షన్ ఫార్ములా ప్రొడక్ట్. సో మీ స్కిన్‌ని ఒరిజినల్ స్కిన్ టోన్‌కి రావడానికి కూడా హెల్ప్ చేస్తుంది. చాలా మంది ఫెయిర్‌గా ఉండాలి, బ్యూటిఫుల్‌గా ఉండాలనుకుంటారు. గుర్తుపెట్టుకోండి ఫెయిర్‌గా ఉండడం వేరే, ఒరిజినల్ స్కిన్ టోన్‌కి రావడం వేరే. చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఏంటి అనంటే మన ఒరిజినల్ స్కిన్ టోన్‌కి తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది. మన ఒరిజినల్ స్కిన్ టోన్ ఎక్కడుంటుంది? మన చేతి బ్రెస్ట్ మీద ఉంటుంది. సో మన చేతి బ్రెస్ట్‌ని మీరు చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా కస్టమర్‌కి మీరు మీ డిస్ట్రిబ్యూటర్‌కి కావచ్చు, కస్టమర్‌కి కావచ్చు చెప్పేటప్పుడు కరెక్ట్ వేలో చెప్పాలి. మీరు మన ప్రొడక్ట్స్ వాడండి మొత్తం తెల్లగా అయిపోతారని చాలా మంది రాంగ్ స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు. అది ఎప్పటికి తప్పే. అలా ఎప్పుడు చెప్పకూడదు. మీ స్కిన్ కలర్‌లో చేంజ్ వస్తుంది. మీ ఒరిజినల్ స్కిన్ టోన్ రావడానికి మా ప్రొడక్ట్స్ హెల్ప్ చేస్తాయి. ఇలా చెప్పాలి. బికాజ్ ఎస్ఎఫ్‌నెట్ ఈస్ ద ప్యూర్ ట్రీట్మెంట్ బేస్డ్ ప్రొడక్ట్. అడ్వాన్స్ ట్రీట్మెంట్ ప్రొడక్ట్. ఎస్ఎఫ్‌నెట్ ప్రొడక్ట్ యూజ్ చేయాలంటే ఓపిక కూడా ఉండాలి. పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ ఉంటే తప్ప మీకు ఓపికగా యూజ్ చేయలేరు. సో ఇన్‌స్టంట్‌గా ఒక్క రోజుతో 2 రోజులతో వచ్చే రిజల్ట్ కాదన్నమాట ఈ ప్రొడక్ట్. అట్‌లీస్ట్ మినిమమ్ 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్, 6 మంత్స్ ఇలా కంటిన్యూ చేయాలి. అప్పుడే రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. రైట్? సో ఇది చాలా లైట్ వెయిట్ ప్రొడక్ట్, జెల్ బేస్డ్ ప్రొడక్ట్. స్కిన్‌కి ఫ్లాలెస్ స్కిన్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. స్కిన్‌ని డీటాక్సిఫై చేస్తుంది. ఏదైతే మనము టాక్సిన్స్ ఫార్మ్ అయ్యి ఉంటాయో విష పదార్థాలు వాటినంతా డీటాక్సిఫై చేసి కొత్త సెల్స్‌ని ఫార్మ్ చేసి మనకు స్కిన్ మీద ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఆ ఉన్న స్కిన్ ప్రాబ్లమ్‌ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఇది చాలా ఈజీగా అబ్జర్వ్ చేస్తుంది. అప్లై చేసి బాగా మసాజ్ చేసుకోవాలి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. సో ఇది మన సెకండ్ ప్రొడక్ట్. రైట్? సో ఇక్కడ మనము నెక్స్ట్ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. నేనిక్కడ సమ్మర్ ప్రొడక్ట్స్ చెప్తున్నాను. అలాగే బిజినెస్ కాలిక్యులేషన్ కూడా చెప్పేస్తున్నాను. సో థట్ మీకు హెల్ప్ అవుతుంది. బిజినెస్‌ని కూడా ఎలా పెంచుకోవాలి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌తో అనేది. రైట్? చాలా మంది ఫేషియల్ ఫోమ్‌కి కాస్ట్ పెట్టాలంటేనే అమ్మో! ఇంత కాస్ట్‌లీనా అంటారు. అదే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్‌కొచ్చేసరికి అమ్మో! ఇంత కాస్ట్‌లీనా అండి? రూ. 2500 ఖర్చు పెట్టాలా? రూ. 2200 ఖర్చు పెట్టాలా? అంటూ ఉంటారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కస్టమర్ ఎప్పుడైతే 2200 అని భయపడినప్పుడు మీరు భయపడకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు వెస్టీజియన్. మీరు ఏదైనా చేయగలగాలి. కాన్ఫిడెంట్‌గా, స్మైల్‌తో లోపల మనసులో భయముంటది. కానీ బయట మటుకు కాన్ఫిడెంట్‌గా ఉండాలి. స్మైల్ ఇస్తూ ఉండాలి. సో థట్ ఇరిటేట్ అవ్వకూడదు మనం కస్టమర్స్ దగ్గర. కరెక్ట్ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర. యెస్ అండి. ఎందుకింత స్పెషల్? దీంట్లో చాలా స్పెషాలిటీ ఉందండి. బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ మీరు బయట మార్కెట్‌లో పిగ్మెంటేషన్ కోసం ఏదైనా ఒక ప్రొడక్ట్ తీసుకోవాలంటే మినిమమ్ రూ. 10,000 ఖర్చు పెట్టాలి. కానీ మన దగ్గర డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కాబట్టి డైరెక్ట్‌గా ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ వస్తాయి కాబట్టి మీకు తక్కువ రేట్‌లో వస్తుందండి. దీని యొక్క ప్రయోజనాలు ఏంటి అనంటే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్‌లో ఈ ఇంగ్రీడియెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బయో యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ అంటారు. చాలా కాస్ట్‌లీ ఇంగ్రీడియెంట్స్ అన్నమాట. స్పెషల్లీ స్టెమ్ సెల్ బ్లెండ్. సో క్లారిప్లో స్టెమ్ సెల్ బ్లెండ్ అనేది చాలా కాస్ట్‌లీ ఇంగ్రీడియెంట్. ఈ ఇంగ్రీడియెంట్ ఒక్కదాని కోసమే మీరు 2200 ఖర్చు పెట్టొచ్చు. సో ఎందుకంటే ఇది స్కిన్ సెల్స్‌ని డిటాక్సిఫై చేస్తుంది. అలాగే మనం ఎండలో బయటికెళ్ళినప్పుడు బెల్లిన్ అనే ఒక ప్రోటీన్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటది మన స్కిన్‌లో. దాన్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తది. డైసీ ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. ఎసెన్షియల్ నరసెస్ ఫ్లవర్ వాక్స్ ఉంటుంది. అలాగే విటమిన్ బి3 ఉంటుంది. ఈ 4 ఇంగ్రీడియెంట్స్ ఏం చేస్తాయంటే మన స్కిన్ టెక్స్చర్‌ని ఇంప్రూవ్ చేయడానికి అలాగే మన ప్రొడక్ట్స్ యూనిసెక్స్ ప్రొడక్ట్స్ అండి. లేడీస్, జెంట్స్ ఇద్దరు యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ లేడీస్ కోసమే చెప్పట్లేదు. మన ప్రొడక్ట్స్ లేడీస్‌కి, జెంట్స్‌కి సెపరేట్ అంటూ ఏమీ లేదు. ఇద్దరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్.
సో ఇది ఫస్ట్ కరెక్షన్ చేసుకోవాలి మీరందరూ కూడా. ఒక కిట్ తీసుకుంటే మొత్తం ఫ్యామిలీ అంతా యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ మీరు చూడాల్సింది మీ ఏజ్ 18 ఇయర్స్ దాటాయా లేదా అనేది ఒకటి చూసుకోండి అంతే చాలు. ఓకే. సో ఇలా బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. కంపల్సరీ ప్రతి ఒక్కరు తప్పకుండా యూజ్ చేయండి. ఆల్రెడీ యూజ్ చేసే వాళ్ళు కంటిన్యూ చేయండి. ఓకే. సో సో ఈ ప్రొడక్ట్ యొక్క కాలిక్యులేషన్ గురించి వద్దాం. డీపీ ప్రైస్ చూడంగానే ఫస్ట్ బెనిఫిట్స్ అని చెప్పగానే హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ కాస్ట్ దగ్గరికి రాగానే అమ్మో! 2200 రూపీస్ అంటారు. కరెక్టా కాదా? సో మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి వాళ్ళని మనం ఎలా ట్రాకిల్ చేయాలి? ఎలా కన్విన్స్ చేయాలి అంటే, ఇక్కడ చూడండి, ఒక బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ డీపీ ప్రైస్ 2200. అంటే ఒక్క బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఇస్తే చాలు మీకు 73 పీవీ వచ్చేస్తది. ఆల్మోస్ట్ అలా అడిషనల్ కన్సిస్టెన్సీ కంప్లీట్ అయిపోతది. కరెక్టా కాదా? సో ఒక్క బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ మీకు 3 మంత్స్ వస్తది. అంటే ఒక క్రీమ్ తీసుకుంటే బాక్స్ మీరు 3 మంత్స్ యూజ్ చేసుకోవచ్చు. అంటే నెలకి ఎన్ని రోజులు ఉంటాయి? 30 డేస్. 3 మంత్స్‌కి 90 డేస్. కరెక్టా కాదా? డైలీ 2 టైమ్స్ యూజ్ చేయాలి. ఏ ప్రొడక్ట్ అయినా సరే 2 టైమ్స్ వాడాలి. మార్నింగ్, నైట్. ఒకవేళ మీరు ఆఫ్టర్‌నూన్ ఒకవేళ బయటికెళ్తున్నారు, ఫేస్ డల్‌గా ఉందనుకుంటే వాష్ చేసుకొని మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. మాక్సిమం 3 టైమ్స్, మినిమమ్ 2 టైమ్స్ యూజ్ చేయాలి ప్రొడక్ట్. సో 2 టైమ్స్ చొప్పున యూజ్ చేస్తే నెలకి ఎన్ని సార్లు యూజ్ చేయొచ్చు? 60 టైమ్స్. కరెక్టా? 3 మంత్స్‌కి అయితే 180 టైమ్స్. అంటే ఒక బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఒక పర్సన్‌కి 180 టైమ్స్ యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మీరు కాలిక్యులేషన్ చేసి చెప్పండి. 2200 డివైడెడ్ బై 2200 డివైడెడ్ బై 180. చాట్ బాక్స్‌లో చెప్పండి. మార్నింగే మేడం ఏంటబ్బా కాలిక్యులేషన్స్ చెప్తుంది, మ్యాథ్స్ అంటుంది అని అనుకోవచ్చు. బట్ ఇది మీకు హెల్ప్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకే చెప్తున్నాను. సో 12.22, 13 రూపీస్ రాంగ్ ఆన్సర్. 12.22 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కరెక్టా కాదా? సో 12 రూపీస్ 22 పైసా పడుతుంది ఒక యూసేజ్‌కి. అలాగే 2 సార్లు యూజ్ చేస్తే 24 రూపీస్ 44 పైసా పడుతుంది. అంటే 2 సార్లు మనం బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ 24 అవర్స్‌కి మనము 24 రూపీస్ 44 రూపీస్ 44 పైసా ఖర్చు పెట్టాలి. కరెక్టా కాదా? సో బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ కాస్ట్ ఎంత పర్ డేకి? 24 రూపీస్ 44 పైసా పడుతుంది. అంటే అరౌండ్ 25 రూపీస్ అనుకోండి. రైట్? సో మై డియర్ ఫ్రెండ్స్, ఆలోచించండి. 24 అవర్స్ కోసము మనం ఇక్కడ 24 రూపీస్ 44 పైసా ఖర్చు పెడుతున్నాము. మనం మార్నింగ్ ఫీల్డ్‌కెళ్ళేటప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చేయాలంటే మినిమమ్ 30 రూపీస్ ఖర్చు పెడదాం. కరెక్టా కాదా? ఎందుకంటే డైలీ లైఫ్‌లో ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఐ కెన్ అండర్‌స్టాండ్. ఫుడ్ తర్వాత ఏదైనా. ఫస్ట్ కడుపు నిండాలి, తర్వాత ఏదైనా. బట్ ఇక్కడ చూస్తే ఫుడ్ గురించి మనం ఎక్కువగా డిస్కషన్‌లోకెళ్ళకుండా, సో మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేస్తాం. బయట ఫీల్డ్‌కెళ్ళేటప్పుడు బయట బ్రేక్‌ఫాస్ట్ చేస్తాం. ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకున్న 30 రూపీస్ అవుతుంది. సో 30 రూపీస్‌తో మనం ఒక ప్లేట్ ఇడ్లీ కడుపు నిండుకుంటాం. కానీ ఎన్ని అవర్స్ ఉంటుంది? మళ్ళీ 3-4 అవర్స్‌కి ఆకలవుతుందా? బయట ఫీల్డ్‌లో ఉన్నప్పుడు మళ్ళీ ఏం చేస్తాము? మళ్ళీ లంచ్ టైమ్ అవుతుంది. మళ్ళీ లంచ్‌కి ఒక 100 రూపీసో 80-100 రూపీస్ ఖర్చు పెడతారు. మళ్ళీ 3-4 అవర్స్. మళ్ళీ ఈవినింగ్ అవ్వంగానే అబ్బా! హెడేక్‌గా ఉంది, బయట బాగా తిరిగాననేసి ఒక 15-20 రూపీస్ ఖర్చు పెట్టి టీ తాగుతారా? మళ్ళీ ఈవినింగ్ ఇంటికొచ్చి డిన్నర్ చేస్తారా నైట్ ఇంటికొచ్చి? సో ఇంటికొచ్చి డిన్నర్ చేసినా కూడా సూపర్ మార్కెట్‌కెళ్ళి సరుకులు తెచ్చుకొని చేసుకుంటేనే అవుతది. ఫ్రీగా అయితే రావు. ఏదైనా కానీ. చూడండి, ఒక డే మొత్తంలో బయటుంటే దాదాపుగా మీరు 250 రూపీస్ నుంచి 300 రూపీస్ ఖర్చు పెడతారు. 24 అవర్స్‌కి. అదే 24 అవర్స్‌కి మీ స్కిన్ హెల్తీగా ఉండడానికి, మీ స్కిన్ టెక్స్చర్ ఇంప్రూవ్ అవ్వడానికి, మీ బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి 24 రూపీస్ 44 పైసా ఖర్చు పెట్టలేరా? 24 అవర్స్‌కి. ఓన్లీ 3 అవర్స్ కోసమే 30 రూపీస్ ఖర్చు పెడుతున్నారు. అలాంటిది రోజు మొత్తంలో 24 గంటల్లో 24 రూపాయలు ఖర్చు పెట్టలేరా మై డియర్ ఫ్రెండ్స్? ఖర్చు పెట్టచ్చా? ఖర్చు పెట్టలేమా? యెస్. సో ఈ విధంగా కాలిక్యులేషన్ ఉండాలి. ఒక కస్టమర్‌ని కాస్ట్‌లీ అని చెప్పే వాళ్ళకి కన్విన్స్ చేయడానికి
ఇలా క్యాలిక్యులేషన్ చూపించాలి. బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ తీసుకోండి అంటే ఎందుకు తీసుకుంటారు? దాని యొక్క ప్రయోజనాలు ఏంటి? ఎంత పడుతుంది? క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్. సో, ఇలా మనము కొత్త కస్టమర్స్‌ని కన్విన్స్ చేయొచ్చు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. ఇలాంటి సింపుల్ క్యాలిక్యులేషన్ యూజ్ చేయండి. ఐ యామ్ ష్యూర్ 10 మంది ఇంట్రెస్ట్ లేదు రిజెక్ట్ చేసిన వాళ్ళలో 10 మందిలో 8 మంది మీ దగ్గరకొస్తారు. 8 మందిలో ఒక 5 మంది ఓకే అన్నా సరే, మీ కన్సిస్టెన్సీ మీరు ఎవ్రీ మంత్ ప్లాన్ చేస్తారు. 1:6 ఫార్ములా. ఆ 6 మెంబర్స్ వచ్చేస్తారు 10 మెంబర్స్‌లలో. 6 మెంబర్స్ కోసం ఎక్కడెక్కడ వెతకాల్సిన అవసరం లేదు. సో, సేమ్ ఇట్లా క్యాలిక్యులేషన్‌తో ఒక బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ చూడండి. ఒక బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఇక్కడ మీరు ఫేషియల్ ఫోమ్ నేను ఒక సన్ స్క్రీన్ కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత చెప్తా. సో, ఇలా మీరు ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఒక కిట్ లాగా మీరు రికమెండ్ చేయొచ్చు. సీఎన్సీ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ జస్ట్ మీరు ఒక ప్రొడక్ట్ డెమోకి పెట్టుకోండి. ఒక ప్రొడక్ట్ మీ పర్సనల్‌గా యూజ్‌కి పెట్టుకోండి. సో దట్ ఈజీగా ఓన్లీ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్‌తోనే మీరు 146 పీవీ తెచ్చేసుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, స్మార్ట్ వర్క్ ఆలోచించండి. స్మార్ట్‌గా ఆలోచించండి. ఓకే. సో కాస్ట్‌లీ అనే వర్డ్ ఎప్పుడు రాకూడదు. బికాజ్ ప్రీమియం రేంజ్ ప్రొడక్ట్స్ మీకు మంచి పీవీ ఇవ్వడమే కాదు, మీ బిజినెస్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకొని రావడానికి హెల్ప్ చేస్తుంది. పీవీ పెంచుతుంది. పీవీ పెంచితే బిజినెస్ పెరుగుతుంది. బిజినెస్ పెరిగితే ఇన్‌కమ్ పెరుగుతుంది. ఇన్‌కమ్ పెరిగితే టైటిల్స్ పెరుగుతాయి. సో ఇవన్నీ ఆలోచించండి. మీ టార్గెట్ గురించి ఆలోచించండి. అలా అని చెప్పి కస్టమర్‌కి ఏది పడితే అది చెప్పి మీరు చేయకూడదు. బిజినెస్ లాగా కాదు. మీరు ఒక అడ్వైజర్ లాగా గైడర్ లాగా ఉండాలి. ఒక అడ్వైజర్ లాగా ఉండాలి. అంతేగాని సేల్ చేసే ఒక పర్సన్ లాగా ఉండకూడదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అడ్వైస్ చేయాలి. మేడం, సార్ మీ స్కిన్‌కి ఇది బాగుంటుంది. ఇది వాడండి మీకు మంచి రిజల్ట్ వస్తుందని కాన్ఫిడెంట్‌గా చెప్పగలగాలి. అప్పుడే మీరు మీ బిజినెస్‌ని బ్యూటీలో ఒక లెవెల్‌కి తీసుకొని పోవచ్చు. చాలా మంది చూస్తున్నాను ఈ 4, 5 ఇయర్స్‌లో 5 ఇయర్స్ కెరియర్‌లో వెస్టీజ్‌లో చాలా మంది లీడర్స్ బ్యూటీ ఇండస్ట్రీలో చాలా మంచి లెవెల్స్ తీసుకొని డీయూసీడీ అయిన వాళ్ళున్నారు. 15 డేస్‌లో క్రౌన్ డైరెక్టర్ అయిన వాళ్ళున్నారు. 1 మంత్‌లో వితిన్ 6 మంత్స్‌లో యూసీడీ అయిన వాళ్ళున్నారు. 1 ఇయర్‌లో కూడా డీసీడీ అయిన వాళ్ళున్నారు. ఇలా చాలా మంది టైటిల్స్ ఉన్నారు. ఓన్లీ బ్యూటీ ప్రొడక్ట్స్ మీద ఫోకస్ చేసి కూడా. బ్యూటీ ప్రొడక్ట్స్ అనేది ఫ్యూచర్ బిజినెస్. ఫ్యూచర్‌లో ప్రతి ఒక్కరు చిన్న విలేజ్‌కెళ్ళండి. అందంగా రెడీ అవ్వాలి. చాలా బ్యూటిఫుల్‌గా కనిపించాలి. ఇదే ఉంటది. ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది. హెల్త్ అండ్ బ్యూటీ ఈ 2 కూడా 365 డేస్ మీకు బిజినెస్ ఇస్తుంది. 365 డేస్ మీకు ఇన్‌కమ్ ఇస్తుంది. సో కాబట్టి హెల్త్ ప్రొడక్ట్స్ మీద, బ్యూటీ ప్రొడక్ట్స్ మీద బాగా ఫోకస్ చేయండి. రైట్? సో ఇలా మనకు సెకండ్ ప్రొడక్ట్ ఇప్పుడు అర్థమైందా? ప్రీమియం రేంజ్ ప్రొడక్ట్స్‌ని ఎలా కన్విన్స్ చేయాలి? ఏ విధంగా కాలిక్యులేషన్ చూపించాలనేది ఇక్కడ నేను ప్రొడక్ట్‌తో పాటు బిజినెస్ గురించి కూడా మాట్లాడేస్తున్నాను. రైట్? నెక్స్ట్ ప్రొడక్ట్‌లోకి వెళ్ళిపోదాం. సన్ స్క్రీన్. సో ఎస్‌పీఎఫ్ 40+ తీసుకున్నాను. ఎస్‌పీఎఫ్ 40+ చాలా బాగా హెల్ప్ అవుతుంది. బికాజ్ ఎందుకంటే ఇది స్కిన్ మీద హైడ్రేషన్ ఇస్తుంది. సాఫ్ట్‌గా చేస్తుంది. నాన్ గ్రీజీ. గ్రీజ్ ఎక్కువగా ఉండదు. అంటే జిడ్డుగా ఉండదు. బికాజ్ ఎస్‌పీఎఫ్ 40+ అంటే ఏంటంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ 400 మినిట్స్ అన్నమాట. 1 ఎస్‌పీఎఫ్ ఈక్వల్ టు 10 మినిట్స్. సో 400 మినిట్స్ అంటే దాదాపుగా 5 అవర్స్ నుంచి 6 అవర్స్ వరకు మీకు ఎండలో సన్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. సో ఇది ఏం చేస్తుందంటే అల్ట్రా వయలెట్ ఏజింగ్, అల్ట్రా వయలెట్ బర్నింగ్ అని 2 రేస్ హార్మ్‌ఫుల్ రేస్ ఉంటాయి. ఎండ నుంచి మీకు సూర్యరశ్మి కిరణాలు మీద పడతాయి. సో ఈ స్కిన్ ట్యాన్ అవ్వకుండా, సన్ బర్న్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. అలాగే స్కిన్ పోర్స్ సైజ్‌ని మినిమైజ్ చేయడానికి, డ్యామేజ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. బికాజ్ ఇందులో మార్ష్‌మెల్లో, ఆలివ్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్స్ ఉండడం వల్ల స్కిన్‌కి ఎక్కువగా షైనింగ్ అవ్వకుండా షైన్ ఫ్రీ ఫినిష్ ఇస్తుందన్నమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, సమ్మర్ రాగానే ప్రతి ఒక్కరింట్లో కంపల్సరీ ఉండాల్సిన ప్రొడక్ట్ సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ వాడే విధానం కరెక్ట్‌గా ఉండాలి. మీరు అప్లై చేసి వెంటనే బయటికెళ్ళకూడదు. మినిమమ్ 15-20 మినిట్స్ గ్యాప్ ఇచ్చి తర్వాత బయటికెళ్ళాలి. సో సన్ స్క్రీన్ అప్లై చేసుకొని బయటికెళ్తే అది అబ్జర్వ్ చేయడానికి మినిమమ్ 20 మినిట్స్ టైం పడుతుంది. మీరు వెంటనే అప్లై చేసి వెళ్ళిపోయారనుకోండి ఏమవుతుందంటే స్కిన్ అంతా డార్క్ అయిపోయి, అయ్యో! మీ సన్ స్క్రీన్ వాడాను నా ఫేస్ అంతా నల్లగా అయిపోయింది అంటుంటారు చాలా మంది. సో చెప్పాలి. సన్ స్క్రీన్ ఇవ్వడమే కాదు, ఎలా వాడాలనేది కూడా చెప్పాలి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. ఇలా 3 ప్రొడక్ట్స్ స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ప్రొడక్ట్ ఏంటి? ఫేషియల్ ఫోమ్. సెకండ్ ప్రొడక్ట్ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. థర్డ్ ప్రొడక్ట్ సన్ స్క్రీన్. ఈ 3 ప్రొడక్ట్స్ ఫోకస్ చేస్తే చాలు 100 పీవీ కంప్లీట్ అయిపోతుంది. కరెక్టా కాదా? సో ఇలా మీరు సీఎన్సీ కంప్లీట్ చేసుకోవచ్చు. కస్టమర్‌కి మంచి రిజల్ట్ వచ్చే ప్రొడక్ట్స్‌ని కూడా సమ్మర్‌లో మీరు రికమెండ్ చేయొచ్చు. మీరు
వాడండి, కస్టమర్స్ కి చెప్పండి, మీ డిస్ట్రిబ్యూటర్స్ కి కూడా గైడెన్స్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్, నెక్స్ట్ న్యూలీ లాంచ్డ్ ప్రోడక్ట్. సో 9th రోజు లాంచ్ అవుతుంది, అది మీకు ముందే చెప్పేస్తున్నాను. సూపర్ డూపర్ ప్రోడక్ట్ మీ ముందుకు తీసుకొని వస్తున్నాము. మిస్టర్ ఆఫ్ మిలాన్ కాంపాక్ట్ పౌడర్, మైక్రో ఫినిషింగ్ కాంపాక్ట్ పౌడర్, నార్మల్ కాంపాక్ట్ పౌడర్ కాదు. ఈ కాంపాక్ట్ పౌడర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది, స్పెషల్లీ ఫర్ సౌత్ ఇండియన్ స్కిన్. ఎందుకంటే సమ్మర్ మనకి ఎక్కువ చెమటలు ఎక్కువగా కారిపోతూ ఉంటాయి. ఈ ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటి తెలుసా? సూపర్ ఫైన్ టెక్స్చర్, మంచి టెక్స్చర్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. చాలా వెయిట్ లెస్ ప్రోడక్ట్, లేడీస్ జెంట్స్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో 4 షేడ్స్ లాంచ్ చేస్తున్నాము. 9th రోజు మీరు లైవ్ లో వైజాగ్ బ్రాంచ్ ఆఫీస్ కు, లేదంటే మనకు హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ ఎక్కడికైనా విజిట్ చేయండి, అక్కడ అటెండ్ అవ్వండి. సూపర్ గా ఈ ప్రోడక్ట్ ని టచ్ చేసి ఫీల్ చేయండి. సూపర్ ప్రోడక్ట్, ఎక్సలెంట్ ప్రోడక్ట్ మీ ముందుకు తీసుకొని వచ్చాము. ఇది ఆల్రెడీ మనం ఫౌండేషన్ లో చాలా సక్సెస్ అయ్యాము. ప్రో ఆర్ట్ ఫౌండేషన్, పర్ఫెక్ట్ ఫౌండేషన్ చాలా సూపర్ ఉంది. సో దానికి తగ్గట్టుగా ఈ కాంపాక్ట్ పౌడర్ కూడా ఉంటుంది. బిలీవ్ మీ, సూపర్ ప్రోడక్ట్, లేడీస్ జెంట్స్ అందరూ యూజ్ చేసుకోవచ్చు. కాంపాక్ట్ పౌడర్, మేకప్ ప్రొడక్ట్స్ అనేది 1 టైం ఇన్వెస్ట్మెంట్. సో మీరు సన్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత కాంపాక్ట్ అప్లై చేసుకుని బయటకు వెళ్ళండి. సో దట్ ఇందులో SPF 10 కూడా ఉంది, సన్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. హార్మ్ఫుల్ రేస్ అనేది మన స్కిన్ మీద పడకుండా హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ ప్రోడక్ట్ యొక్క మెయిన్ స్పెషాలిటీ ఏంటి తెలుసా? 16 అవర్స్ ఆయిల్ కంట్రోల్, ఆయిల్ కంట్రోల్ చేసే కెపాసిటీ కాంపాక్ట్ పౌడర్ కు ఉంది. ఇంత సూపర్ ప్రోడక్ట్, ఇందులో విటమిన్ సి, నయాసినమైడ్ ఎక్స్ట్రాక్ట్స్ కూడా ఉంటాయి. సో దట్ స్కిన్ టెక్స్చర్ కి ప్రాబ్లమ్, స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా స్కిన్ ని సాఫ్ట్ గా స్మూత్ గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. వెరీ గుడ్, ఎక్సలెంట్ ప్రోడక్ట్ మై డియర్ ఫ్రెండ్స్. బిలీవ్ మీ, ఈ ప్రోడక్ట్ నేను లాస్ట్ ఇయర్ యూజ్ చేశాను. మీరు అనుకోవచ్చు ప్రోడక్ట్ ఇప్పుడు లాంచ్ అవుతుంది, మీరు లాస్ట్ ఇయర్ వాడారు అనేసి. సో లాస్ట్ ఇయర్ నాకు కంపెనీ శాంపుల్ పంపించింది ట్రై చేసి చూడమని. సో లాస్ట్ ఇయర్ నేను వాడాను, మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. నేను ఎక్కువగా ఏ ప్లేస్ లో తిరిగానంటే రాజమండ్రి, వైజాగ్, చెన్నై, ఈ 3 ప్లేసెస్ లో తిరిగినప్పుడు ఈ కాంపాక్ట్ ని లాస్ట్ ఇయర్ ట్రయల్ చేశాను. సూపర్ గా ఉంది. ఎండలో ఎక్కువగా తిరిగినప్పుడే అప్లై చేశాను, చాలా బాగా అనిపించింది నాకు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బాగా ఆయిల్ కంట్రోల్ అనిపించింది. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇది సూపర్ డూపర్ ప్రోడక్ట్, చాలా సూపర్ హిట్ ప్రోడక్ట్. ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా 9th రోజు వైజాగ్ బ్రాంచ్ ఆఫీస్ విజిట్ చేయండి. జగదీశ్వరి మీకు లైవ్ లో డెమో చూపిస్తుంది. మిస్ అయ్యే వాళ్ళకి నో ప్రాబ్లం, నేను ఆన్లైన్ లో జూమ్ మీటింగ్ ఇస్తాను ఆ రోజు న్యూ లాంచ్ ప్రోడక్ట్ మీద, రైట్? సో MRP 575, DP 480 అండ్ PV 16 PV వస్తుంది మీకు ఇక్కడ. ఓకే, సో ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి ఈ ప్రోడక్ట్. ఇది ఓన్లీ లేడీసే కాదు, జెంట్స్ కూడా వాడొచ్చు. బయట ఫీల్డ్ కి వెళ్ళేటప్పుడు ఈ కాంపాక్ట్ పౌడర్ అప్లై చేసుకొని వెళ్ళండి, సో దట్ ఫేస్ మీద ఆయిల్ కంట్రోల్ అవుతుంది. ఓకే, ప్రతి ఒక్కరు తప్పకుండా బై చేయండి. న్యూలీ లాంచ్ రోజు స్పెషల్ స్కీమ్ ఆఫర్ కూడా ఉంటుంది. సో దట్ మీ CNC తో పాటు న్యూ స్కీమ్ ఆఫర్ కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో 1 టైం ఇన్వెస్ట్మెంట్ 480 రూపీస్ ఖర్చు పెడుతున్నారు. దాదాపుగా ఒక 3 to 4 months మీరు ఒక కాంపాక్ట్ ఒక పర్సన్ కి యూజ్ చేసుకోవచ్చు. అంటే దాదాపుగా చూడండి, 480 4 months డివైడ్ చేస్తే పర్ మంత్ 120 రూపీస్, 120 రూపీస్ పడుతుంది అంతే. ఓకే, పర్ మంత్ 120 రూపీస్ ఖర్చు పెడితే చాలు. వెరీ గుడ్ సూపర్ ప్రోడక్ట్ ని మీరు తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే, ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి, రైట్? సో 9th రోజు ఇంకా 3 days టైం ఉంది, 2 days ఎల్లుండి లాంచ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. సూపర్ ప్రోడక్ట్. నెక్స్ట్, ఓకే, సో ఇప్పుడు స్కిన్ మీద అర్థమైందా? సో ఫస్ట్ ఫేషియల్ ఫోమ్, సెకండ్ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్, థర్డ్ సన్ స్క్రీన్, ఫోర్త్ కాంపాక్ట్ పౌడర్, రైట్? నెక్స్ట్ ఇంకొకటి ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఇస్తున్నాను. ఫస్ట్ ఆప్షన్ అయిపోయింది కదా, సెకండ్ ఆప్షన్ ఒకవేళ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ స్టాక్ లేదు, ప్రెసెంట్ స్టాక్ వస్తుంది. సో డీప్ క్లెన్జింగ్ ఆయిల్ యూజ్ చేయాలి, ఇన్స్టెంట్ గా రెడీ అవ్వాలి బయటకు వెళ్ళేటప్పుడు మీరు ఫీల్డ్ లో అనుకుంటే డీప్ క్లెన్జింగ్ ఆయిల్ తో ఫస్ట్ వాష్ చేసుకోండి, ఫేస్ మిస్ట్ తో స్ప్రే చేసుకోండి, దానిపైన మన మిస్టర్ ఆఫ్ మిలాన్ ప్రైమర్ ని అప్లై చేసుకోండి, దానిపైన కాంపాక్ట్, తర్వాత లిప్స్ కి లిప్ బామ్. ఇలా 5 steps కూడా మీరు ఇన్స్టెంట్ గా 1 minute లో రెడీ అయ్యి వెళ్ళొచ్చు. ఓకే, ఇది కూడా సమ్మర్ లో మీకు సెకండ్ ఆప్షన్ ఇస్తున్నాను, ఇన్స్టెంట్ గా రెడీ అవ్వడానికి. ఇది కూడా మీకు CNC లో కంప్లీట్ చేయొచ్చు. 3045 రూపీస్ పడుతుంది మొత్తం కిట్.
ఒకవేళ స్టాక్ ఉంటే డీప్ క్లెన్సింగ్ ఆయిల్ వచ్చిన తర్వాత దీని మీద ఫోకస్ చేయండి. ఓకే, సో ఇలా మీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాను సమ్మర్ స్కిన్ కేర్ రొటీన్. ఐ హోప్ ఇట్స్ క్లియర్. నెక్స్ట్ బాడీ మస్ట్ హ్యావ్ ప్రొడక్ట్స్ ఫర్ బాడీ ఇన్ సమ్మర్. సో బాడీకి మనము బాడీ వాష్ లేదంటే సోప్, సూపర్ ప్రోడక్ట్ మన దగ్గర సోప్ అదైనా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే అష్యూర్ న్యాచురల్స్ బాడీ వాష్ వాడచ్చు సోప్ ప్లేస్ లో. సో దట్ మన బాడీ మీద ఉన్న డస్ట్ ని, ఆయిల్ కంట్రోల్ మొత్తం అంతా తీసేసి బాగా బాడీని ఫ్రెష్ గా ఉంచుతుంది. నెక్స్ట్ హ్యాండ్ అండ్ బాడీ క్రీమ్. సో వాష్ చేసుకొని స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత బాగా బాడీ డ్రై అయిన తర్వాత బాడీ క్రీమ్ అప్లై చేసుకోండి. సో దట్ రోజంతా ఫ్రెష్ గా ఉంటారు, ఆ చెమట స్మెల్ అనేది రాకుండా కాపాడుకోవచ్చు. నెక్స్ట్ ట్రావెల్ కి వెళ్ళేటప్పుడు, ఫీల్డ్ కి వెళ్ళేటప్పుడు ఈ పర్ఫ్యూమ్ స్ప్రే ఉంది కదా, పాకెట్ ఫ్రెండ్లీ పర్ఫ్యూమ్ స్ప్రే, అది క్యారీ చేయండి. సో దట్ కొన్ని పాయింట్స్ ఉంటాయి. సో ఇక్కడ రిస్ట్ దగ్గర, మన నెక్ దగ్గర, ఈ 2 ప్లేసెస్లలో పెట్టాలి. ఎక్కడంటే అక్కడ మొత్తం స్ప్రే చేయకూడదు ఎప్పుడైనా పర్ఫ్యూమ్. ఓన్లీ ఈ 2 పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ నెక్ దగ్గర, ఇక్కడ రిస్ట్ దగ్గర. ఈ 2 పాయింట్స్ మాత్రం ఎక్కువ స్ప్రే చేసి చూడండి, మొత్తం బాడీ అంతా స్ప్రే చేయకుండా. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మీ దగ్గర. ఓకే, సో ఇలా మీరు బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం ఫ్రెష్ అవ్వడానికి, మీ బాడీకి స్వెట్టింగ్ ఎక్కువగా రాకుండా ఉండడానికి, మంచి అంటే బ్యాడ్ స్మెల్ మీకు కాదు పక్కన వాళ్ళకి కూడా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటది. కాబట్టి ఇలాంటి పాకెట్ ఫ్రెండ్లీ పర్ఫ్యూమ్ స్ప్రేని క్యారీ చేయండి. ఇంట్లో ఉన్నప్పుడు మీరు హ్యాండ్ అండ్ బాడీ క్రీమ్ అప్లై చేసేసుకొని దానిపైన టాల్కమ్ పౌడర్ అప్లై చేసుకోండి. అషూ టాల్కమ్ పౌడర్ అనేది ఇట్స్ ఎ బాడీ పౌడర్. చాలా మంది ఫేస్ కి వాడుతూ ఉంటారు. ఫేస్ కి వాడితే ఏమవుతుందంటే ఫేస్ అంతా పోర్స్ బ్లాక్ అయిపోయి మీకు ఫ్యూచర్ లో పింపుల్స్ వస్తాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, టాల్కమ్ పౌడర్ బాడీ కంటే బాడీకే యూజ్ చేయాలి. ఫేస్ కని మెన్షన్ చేస్తేనే ఫేస్ కి వాడాలి. ఓకే, సో కాబట్టి ఈ మన టాల్కమ్ పౌడర్ లో టూ టైప్స్ ఉన్నాయి. ఈ 2 టైప్స్ మీరు బాడీకి మాత్రం యూజ్ చేయండి. ఇలా మీరు బాడీ ప్రోడక్ట్స్ ఈ 4 ప్రోడక్ట్స్ లో మీరు కలెక్ట్ చేసుకొని ఒక కిట్ లాగా కస్టమర్ కి ఈ సమ్మర్ లో రికమెండ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఫైనల్ ప్రోడక్ట్ ఏంటి? ఇంటిమేట్ హైజీన్. సో మై డియర్ ఫ్రెండ్స్, డ్యూ గార్డెన్ అనగానే అందరూ లేడీస్ ప్రోడక్ట్స్ అనుకుంటారు. శానిటరీ నాప్కిన్ లేడీస్ ప్రోడక్ట్, ఇంటిమేట్ వాష్ యూనిసెక్స్ ప్రోడక్ట్, లేడీస్ జెంట్స్ ఇద్దరు యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇంటిమేట్ వాష్. ఇంటిమేట్ ఏరియా, మన ప్రైవేట్ ఏరియాస్లలో మనం మార్నింగ్ స్నానం చేసేటప్పుడు, నైట్ పడుకునేటప్పుడు 2 టైమ్స్ యూజ్ చేయాలి. ఎందుకంటే సమ్మర్ లో ఏమవుతుందంటే బాగా ఫేస్ అంతా, బాడీతో పాటు ఫేస్ కూడా మీకు మొత్తం గ్రీజీగా అయిపోతూ ఉంటుంది. ఇంటిమేట్ ఏరియాస్ లో ఏంటంటే మనం ఎక్కువసేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బయట ఫీల్ లో ఉంటారు, చెమట ఎక్కువగా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటది. సో ఈ బ్యాడ్ స్మెల్ రావడం వల్ల ర్యాషెస్ వస్తూ ఉంటాయి, యూరిన్ ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడం ఇంటిమేట్ హైజీన్ చాలా ఇంపార్టెంట్. ఇంటిమేట్ పరిశుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసమే ఇంటిమేట్ వాష్ ని తీసుకొని వచ్చాను. ఇది ఫోమ్ బేస్డ్, నురుగు రూపంలో ఉంటుంది. సో మీరు దీన్ని ఎలా యూజ్ చేయాలంటే కొంచెం నురుగు ఫేస్ హ్యాండ్ లోకి తీసేసుకొని ఇంటిమేట్ ఏరియాస్ లో అప్లై చేసి ఒక 1-2 మినిట్స్ బాగా మసాజ్ చేసి వాటర్ తో వాష్ చేయాలి. సో దట్ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే బ్యాడ్ స్మెల్ ని మనం కాపాడుకోవచ్చు, రాకుండా చూసుకోవచ్చు. ఇచ్చింగ్, ఇరిటేషన్ రాకుండా చూసుకోవచ్చు. అలాగే మన బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉంటుంది. సో మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలంటే pH బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. అది మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే వాజినల్ ఫ్లోరాని ప్రొటెక్ట్ చేస్తుంది, వాజినల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది. ఎవ్రీడే మిమ్మల్ని ఫ్రెష్ గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. బికాజ్ ఇది ఒక సోప్ ఫ్రీ అండ్ ఆల్కహాల్ ఫ్రీ. చాలా మంది బయట ఇంటిమేట్ వాషెస్ లలో ఆల్కహాల్ మిక్స్ చేస్తూ ఉంటారు, కానీ మన ప్రోడక్ట్ ఇట్స్ ఎ ప్యూర్ నేచురల్ ప్రోడక్ట్. ఎటువంటి ఆల్కహాల్ మిక్స్ అవ్వదు, సోప్ మిక్స్ అవ్వదు. pH బ్యాలెన్స్ కరెక్ట్ గా మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. మంచి ఫ్రాగ్రెన్స్ కూడా ఇస్తుంది. ఇందులో బ్లూబెర్రీ, సీ బక్తాన్, చామమల్ ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటుంది. సో దట్ మంచి ఫ్రాగ్రెన్స్ ఇవ్వడమే కాకుండా మీకు బ్యాడ్ స్మెల్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇట్స్ సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఇంటిమేట్ హైజీన్ అనేది, ఎక్సెప్ట్ ప్రెగ్నెన్సీ లేడీస్. ప్రెగ్నెన్సీ లేడీస్ మాత్రం డాక్టర్ రికమెండేషన్ తీసుకొని యూజ్ చేయాలి, డైరెక్ట్ గా యూజ్ చేయకూడదు. రిమైనింగ్ ప్రతి ఒక్కరు 10 ఇయర్స్ దాటిందంటే లేడీస్ జెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఇంటిమేట్ హైజీన్ ని యూజ్ చేయొచ్చు. సో మన ఫేస్, బాడీ ఎంత నీట్ గా పెట్టుకుంటారో ప్రైవేట్ ఏరియాస్ కూడా అంత హైజీన్ గా ఉంటేనే మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్, ఇచ్చింగ్, ఇరిటేషన్ రాకుండా కాపాడుకోవచ్చు.
సో మై డియర్ ఫ్రెండ్స్, కాబట్టి ఈ 9 ప్రొడక్ట్స్ మీరు మస్ట్ హ్యావ్ గా పెట్టుకొని మీరు యూజ్ చేయండి. ప్లస్ మీ డిస్ట్రిబ్యూటర్స్ కి ట్రైనింగ్ ఇవ్వండి, వాళ్ళకి కోచింగ్ ఇవ్వండి, అలాగే మీ టీమ్ కి కూడా చెప్పండి. సో దట్ ఈ మంత్ ఏవైతే స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయో అవన్నీ కూడా యూటిలైజ్ చేసుకోండి. అలాగే సమ్మర్ లో హ్యాపీగా మీరు మన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ తో అందంగా రెడీ అవ్వచ్చు. 10 మంది అందంగా ఉండడానికి కూడా మీరు హెల్ప్ చేయొచ్చు. కరెక్టా కాదా? దానివల్ల మీకు పీవీ వస్తుంది, మంచి పేరు వస్తుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఇది నా ఈమెయిల్ ఐడి. ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు మెయిల్ చేయండి. రైట్? థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మేడం, మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఈరోజు నిజంగా మాకు మంచి ట్రైనింగ్ ఇచ్చాను నిజంగా. సో చాలా రోజుల తర్వాత మీరు రావడం ముందే హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ 6 months అయిపోయింది అనుకుంటా మాకు ఈ జూమ్ సెషన్ ఇచ్చి. సో ఈ రోజు మీరు ఇచ్చిన ఈ ట్రైనింగ్ లో కంపల్సరీగా చాలా మందికి చాలా క్లియర్ కట్ గా ఉంది. చాలా మంది క్వశ్చన్స్ అంటే స్కిన్ ప్రాబ్లం అంటే చాలా మంది లేడీస్కి ఏమనుకుని చాలా మంది ఆ విషయం కూడా క్లారిటీ ఇచ్చారు. కానీ ఒక చిన్న ప్రాబ్లం మేడం, కొద్ది స్టాక్ ప్రొడక్ట్ అనేది ఎక్కువ అవైలబిలిటీలు ఉండేలా చూడండి. 99% స్టాక్ ఉన్నాయి కదా సార్ వైజాగ్ బ్రాంచ్ madam. ఆఫీస్ లో, ఆంధ్రాలో కూడా. సో మాక్సిమం నేను ప్రతి వీక్ చెక్ చేస్తాను సార్. స్టేట్ లో ఉన్న ప్రతి డిఎల్సిపి చెక్ చేస్తాను. సో కొందరు డిఎల్సిపి వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు ప్రొడక్ట్స్ పెట్టుకోవడానికి. కొన్ని ప్లేసెస్ లలో ఎక్కడైతే మనకు అవసరమో అక్కడ మాక్సిమం నేను అరేంజ్ చేస్తున్నాను. కొన్ని ప్రొడక్ట్స్ ఉండట్లేదు, బట్ మెయిన్ ప్రొడక్ట్స్ అయితే అరేంజ్ చేపిస్తున్నాను. సో డిమాండ్ ఎక్కువగా ఉంది బాగా. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ అది. కంపల్సరీగా ఇలా మీకు నెలకి 2 నెలలకు ఒకసారి మీరు మాకు ఇలాంటి ట్రైనింగ్ ఇస్తే స్కిన్ ఫార్ములా మీద అంటే లైవ్ మీటింగ్ రావడం చాలా మంది ఇంట్రెస్ట్ చూపించలేకపోతారు. అట్లీస్ట్ ఏ విధంగా సరే జూమ్ సెషన్ ద్వారా సబ్జెక్ట్ తీసుకొని ఫాస్ట్ గా ఈ ప్రొడక్ట్ మీద ఉంటాయి. బిజినెస్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి, కానీ ఆ సబ్జెక్ట్ లేక చాలా మంది ఏంటంటే బిజినెస్ ఫాస్ట్ మూవ్ చేయలేకపోతున్నారు. సో మరి మీరు మాకు ఎప్పటికప్పుడు టైం ఇస్తూ జూమ్ సెషన్ కావచ్చు, లైవ్ మీటింగ్స్ కావచ్చు ఎక్కువ కండక్ట్ చేస్తే కనుక మాకు చాలా ఉపయోగపడుతుంది. సో అలాగే మీరు హ్యాపీగా హెల్దీగా ఉంటూ మాకు తొందరగా నెక్స్ట్ 6 months లో మీరు తొందరగా మంచి మంచి సెషన్ చేయడానికి కొత్త ప్రొడక్ట్ లాంచ్ అయిపోతున్నారు కాబట్టి జూమ్ సెషన్ ద్వారా మాత్రం మాకు ఎప్పుడు అందుబాటులో ఉండండి మేడం. థ్యాంక్ యూ సార్. డెఫినెట్లీ థ్యాంక్ సార్, యూ సో మచ్. డెఫినెట్లీ. యా, థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలాగే చాలా మందికి డౌట్స్ ఉంటాయి కాబట్టి ఒకసారి డౌట్స్ క్లియర్ చేసుకున్నాం మేడం. ఓకే సార్. లక్ష్మి మేడం మాట్లాడుతున్నారా? సార్ మేడం వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సెషన్ ఇచ్చారు బ్యూటీ మీద. ఈ రోజు చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది మేడం. ఇప్పుడు కాంపాక్ట్ 001 002 కొంచెం స్టార్ట్ చేశారు కదా, ఇప్పుడు న్యూగా లాంచ్ అవుతుందని స్టార్ట్. అవును మ్యామ్. సో ఆ ఓల్డ్ ప్రోడక్ట్ ఏంటంటే కొంచెం మ్యానుఫ్యాక్చర్ దగ్గర ప్రాబ్లం అయింది, అందుకని స్టాప్ చేసేసాము. సో ఇప్పుడు న్యూగా లాంచ్ అవుతున్నాయి కాబట్టి ఇంకా ఓల్డ్ ప్రొడక్ట్స్ మీద డిస్కంటిన్యూ చేసేసాం అనమాట. సో మనకు 4 షేడ్స్ వస్తాయి అనమాట ఇందులో. 1, 2, 3 అలాగే పర్ల్ కాంపాక్ట్ ప్లేస్ లో 4 షేడ్ వస్తుంది అనమాట. సో కాబట్టి 9th రోజు వెయిట్ చేయండి మేడం. సో ఆఫీస్ కి వెళ్ళండి, ఆల్రెడీ స్టాక్ ఉన్నాయి. లక్ష్మి గారు బ్రాంచ్ ఆఫీస్ లో వచ్చాయి స్టాక్. అక్కడికి వెళ్ళి ఒక్కసారి జగదీశ్వరిని కాంటాక్ట్ చేయండి, మీకు ప్రోడక్ట్ చూపిస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. Okay, మీరు ma'am. లాంచ్ అవ్వక ముందే వెళ్ళి ట్రై చేయొచ్చు. చేస్తాను, ఎందుకంటే కాంపాక్ట్స్ అయితే మాత్రం చాలా ఇబ్బంది పడ్డాము, కానీ నాకు రీజన్ అర్థం కాలేదు. మొన్న జగదీశ్వరి మేడం నాకు క్లియర్ చేశారు. 9th లాంచింగ్ ఉందంటే అందుకే స్టాక్. ఎస్, యాక్చువల్ గా లాస్ట్ మంత్ లాంచ్ అవ్వాల్సింది, కొంచెం మనకు డిలే చేశారు మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు పంపించడానికి, దాని వల్ల లేట్ అయిందండి. సో మీరు ఇంకా అవకాశం రెడీగా ఉంది, స్టాక్ కూడా రెడీగానే ఉంది. సో మీరు ఒకసారి ఫస్ట్ ట్రై చేసి చూడండి ఆఫీస్ ఓకే కి. మేడం, ఓకే, థ్యాంక్ యూ మేడం. చాలా చాలా అద్భుతమైన Okay. సెషన్ అయితే ఇచ్చారు మై డియర్ లీడర్స్. మేడం అయితే ఈ రోజు ఇప్పుడు జనరల్ గా నాకు ఫోన్ చేసిన వాళ్ళందరికీ కూడా SBF న్యాచురల్ 40 అయితే హార్ట్ కేకులు అవుతున్నాయండి. ప్రతి ఒక్కరు 100% యూస్ చేయాలి. అలాగే బ్రైట్నింగ్ క్రీమ్ అయితే పిగ్మెంటేషన్ ఇనీషియల్ గా స్టార్టింగ్ రేంజ్ లో ఉంటే మాత్రం డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అండ్ మన బ్రైట్నింగ్ క్రీమ్ యూస్ చేస్తే మీకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే కనిపిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా యూస్ చేయండి. ఈ రోజు మేడం చెప్పిన కాంపాక్ట్ ఇవన్నీ A to Z మనం ఎలా యూస్ చేయాలి అనేది నేను చాలా మంది ఫోన్ చేస్తే చెప్తుండే, బట్ నా యూట్యూబ్ ఛానల్లో పివి లక్ష్మి రెసిపీస్ అని కొడితే షార్ట్స్ లో డైలీ ఒక షార్ట్ చేయడం జరుగుతుంది, యూజింగ్ ఎలా చేయాలి అనేది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఛానల్ తీసుకోండి. మరి మన ప్రొడక్ట్స్ అన్ని కూడా, ఎందుకంటే యాజ్ ఎ బ్యూటీషియన్ గా స్కిన్ కాస్మెటాలజీ చేస్తుండే నేను, బయట ఉన్న ప్రొడక్ట్స్ లో ఎలాంటి కెమికల్స్, హార్మ్ కలిగించే కెమికల్స్ ఉన్నాయి, మన వెస్టీజ్ లో ఎలాంటి కెమికల్స్ లేవు అనేది
ఈజీగా చెప్పగలనండి. మన సన్ స్క్రీన్ లోషన్స్ అయితే ఎక్స్ట్రార్డినరీ అండి. ప్రతి ఒక్కరు యూజ్ చేయాల్సింది. అన్ని ప్రొడక్ట్స్ కూడా చాలా అద్భుతమైన ఇంగ్రీడియెంట్స్ అవి యాడ్ చేశారు కాబట్టి చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది. మేడం సూపర్ మేడం ఈరోజు సెషన్ ఇంత అద్భుతమైన సెషన్ మీరు మాకు అందించినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి May 20 కలుద్దాం డెఫినెట్ గా. ఎస్ ఉమెన్ సో మీకు ఎంపవర్మెంట్ ఫోన్ మర్చిపోయాను. yes సో ma'am. టికెట్స్ అందరూ ఈరోజు ఫోన్ తీసుకున్నారు అనుకుంటాను కదా. అవును, తీసుకుంటాం. అందరూ కూడా తీసుకున్నాం. టైం కి రావాలి. సో ముందు రోజు నైటే దీపక్ సార్ కానీ నేను కానీ అందరం వచ్చేస్తాము. సో కాబట్టి నెక్స్ట్ డే ఎవరు లేట్ చేయకుండా టైంకి వచ్చేసేయండి. సో మనకు ఆంధ్రాలో ఫస్ట్ టైం ఉమెన్ ఎంపవర్మెంట్ చేస్తున్నాము. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. అలాగే మీరు కూడా బాగా ఎక్సైటెడ్ గా ఉన్నారని అనుకుంటున్నాను. సో లెట్స్ రాక్ ద షో. సో ఐఎమ్ ఈగర్లీ మేడం వెయిటింగ్. వైజాగ్ లో నెక్స్ట్ టైం మీరు వైజాగ్ లో కండక్ట్ చేయండి. 6 months ఖచ్చితంగా తర్వాత. వైజాగ్ లో విమెన్ Definitely. ఎంపవర్మెంట్ 6 6 months months తర్వాత తర్వాత మళ్ళీ మనము నెక్స్ట్ వైజాగ్ లో అఫీషియల్ గానే ప్లాన్ చేద్దాము. దీపక్ సార్ ఇన్వైట్ చేద్దాము. సో చేద్దాం. Yes, తర్వాత ma'am. Thank you. హైదరాబాద్ లో వెన్యూ చేంజ్ చేశారు. బట్ టికెట్స్ ఏమైనా అవైలబుల్ ఉంటుందా మేడం హైదరాబాద్ లో కావాలి? లేదండి 3500 కెపాసిటీతో బుక్ చేసాము. ఆల్రెడీ 3500 టికెట్స్ బుక్. యాక్చువల్‌గా ఏంటంటే వెన్యూ చేంజ్ చేయడానికి రీజన్ సీటింగ్ కెపాసిటీ కంటే ఎక్కువ టికెట్స్ బుక్ అయ్యాయనేసి వెన్యూ చేంజ్ చేసాం అంతే. నాకు ఏదైనా ఎక్స్ట్రా సీట్స్ అయితే ఒక లేవు మేడం. 3500 కెపాసిటీ. టికెట్స్ అరేంజ్ అయితే మీరు నాకు ఇన్ఫార్మ్ చేయండి మేడం. నేను ఫోన్ చేస్తాను మీకు. ఓకేనా? ఎస్ థ్యాంక్ యూ ఓకే మేడం. చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Good morning, Mahesh sir. Good morning, Lakshmi madam. Susma madam, very good Good morning. morning, sir. గుడ్ మార్నింగ్ సార్. కంగ్రాచులేషన్స్. Thank you so much, ma'am. Thank you so much. సెషన్ అయితే ఇంకా మారుడేసి ఎప్పుడు చెప్పాల్సిందే, వేరేగా దానికి పొగడ్తలతో మేము చెప్పాల్సిన అవసరం లేదు. మా రిక్వెస్ట్ ఏంటి అంటే ఇంకొంచెం వైజాగ్ బ్రాంచ్ లో అవైలబుల్ అయ్యేటట్టు చూడండి మ్యామ్. 90% స్టాక్ అయితే And- పెట్టించాను సార్. ఆల్రెడీ వచ్చాయి. న్యూ స్టాక్ వచ్చింది నిన్ననే. ఒకసారి చెక్ చేయండి జగదీష్ గారితో. నెక్స్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటున్నారు. మెన్ ఎంపవర్మెంట్ ఎప్పుడు పెడతారు మేడం? మాకు కూడా మెన్స్ కూడా బ్యూటీ కావాలి కదా, మీరు దానికోసం ప్లాన్ కాన్సన్ట్రేషన్ చేయండి చేయట్లేదు సార్. అసలు. చాలా సార్లు ఇచ్చారు. 6 months తర్వాత ప్లాన్ చేయండి. ఆల్రెడీ మెన్స్ కి కూడా మీటింగ్స్ చేస్తున్నా నేను. పవర్ ఆఫ్ పర్సనాలిటీ గానీ లేదంటే మెన్స్ గ్రూమింగ్ సెక్షన్ గానీ ఆల్రెడీ, ఎందుకంటే నేను హైదరాబాద్ లో స్టే ఉంటున్నాను కాబట్టి బ్రాంచ్ ఆఫీస్ లో ఎక్కువగా చేస్తున్నాను. బ్రాంచ్ ఆఫీస్ కొంచెం నాకు ట్రావెల్ చేయడానికి ఈజీ అవుతుంది కాబట్టి సో ఇక్కడ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశాను. సక్సెస్ కూడా అయ్యింది. సో అందరూ జెంట్స్ కూడా యూజ్ చేయొచ్చా అనే ఒక విధంగా ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్లీ నెక్స్ట్ జూమ్ మీటింగ్ లో మెన్స్ గ్రూమింగ్ సెషన్ కూడా ఒకటి చేస్తానులేండి. జూమ్ మీటింగ్ లో ఆఫ్లైన్ లో కూడా మనం ప్లాన్ చేస్తాం ఖచ్చితంగా. ఇంప్లిమెంట్ చేస్తాను. ఆల్రెడీ చేశాను సార్ లాస్ట్ మంత్, ఇక్కడ సక్సెస్ అయింది. సో నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ అదర్ స్టేట్స్ లో కూడా కంపల్సరీ ప్లాన్ చేస్తాను. Only for men. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇంకో చిన్న డౌట్ ఏంటంటే ఎవరికి నేనే బ్రైట్నింగ్ క్రీమ్ రాస్తుంటే నా ఫేస్ బ్లాక్ వస్తుంది మ్యామ్. అది ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు. అంటే జగదీష్ మ్యామ్ తో కాంటాక్ట్ చేశాను. మేడం సజెషన్స్ ఇచ్చారు, బట్ అయినా సరే బ్లాక్ Yes, వచ్చేస్తుంది. ఎందుకంటే సార్ ఇది ఏం చేస్తుందంటే స్కిన్ ని డీటాక్సిఫై చేస్తుంది. మీరు క్రీమ్ గురించి చెప్పేటప్పుడు నేను ఒక పాయింట్ చెప్పాను, డీటాక్సిఫై ద స్కిన్. సో ఆ స్కిన్ సెల్స్ ఏదైతే మన 3 layers లోకి వెళ్ళి పనిచేస్తుంది కదా, ఆ డెడ్ స్కిన్ సెల్స్ అన్ని బయటకు వస్తుంది. సో ఎవరికైతే స్కిన్ డార్క్ అవుతుందో వాళ్ళు లక్కీగా ఫీల్ అవ్వాలి. వాళ్ళ స్కిన్ కి ఆ ప్రొడక్ట్ బాగా పనిచేస్తుందని అర్థం. ఓకే, ఫస్ట్ 14 days టు 28 days ఈ డేస్ మధ్యలో స్కిన్ డార్క్ అవుతుంది. అవ్వాలి, అవుతేనే మంచిది. సో అటు చేయడం వల్ల ఆ లోపల ఉన్న చచ్చుబడిన కణాలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి సెల్స్. సో దాని వల్ల స్కిన్ డార్క్ గా కనిపిస్తుంది. అంటే నేను యూస్ చేసి ఆల్మోస్ట్ 45 days పైనే అవుతుంది మేడం. స్టిల్ మీరు ఇప్పటికీ అలానే ఉంది. కంటిన్యూ చేయాలా? చేయండి సార్, కానీ దానిపైన మీరు ఓన్లీ బ్రైట్నింగ్ ట్రీట్మెంటే కాకుండా దానిపైన సన్ స్క్రీన్ వాడండి. యూస్ చేస్తున్నాను మేడం. అది కూడా యూస్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు జగదీష్ మ్యామ్ ఫీల్డ్ కి ఎక్కువగా వెళ్ళొచ్చు కదా సార్, దాని వల్ల కూడా ఉంటుంది. ఒకసారి ఇంటర్నల్ గా హెల్త్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు. సప్లిమెంట్స్ కూడా కొంచెం ఐరన్ ఫోలిక్ క్యాప్సిల్స్ కానీ జ్ఞానోడర్మా కానీ ఇలాంటి క్యాప్సిల్స్ హెల్ప్ అవుతాయి అన్నమాట. సో డిటాక్సిఫై చేసే సెల్ ఏవైతే హెల్త్ సప్లిమెంట్స్ ఉంటాయో వాడండి. ఫ్లాక్స్ సెల్ కానీ ఇలాంటివి యూజ్ చేయడం వల్ల ఆ డార్క్నెస్ కూడా రిమూవ్ అవుతుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.
నా డ్రీమ్ వచ్చేసరికి బై 2024 డిసెంబర్ కల్లా 2 lakhs ప్లస్ పీవీ తీసుకుంటూ 2 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకుంటూ నా డౌన్లైన్ 6 members ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 1 lakh ప్లస్ ఇప్పించాలి. సో మా టీమ్ లో కూడా ఎక్కువ యూత్ లేడీస్ ఉన్నారండి. అందరికీ కూడా ఏంటి అని అంటే నేను బ్యూటీ మీద కాన్సన్ట్రేషన్ చేయమని చెప్తున్నాను. కొన్ని క్లాసెస్ నేను కూడా బ్యూటీ మీద వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మ్యామ్. ఎక్సలెంట్. మీరు ఇంకొంచెం మా టీమ్ కి అలాగే మా మెన్స్ కోసం మంచి మీటింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. విష్ యూ ఆల్ ది థ్యాంక్ బెస్ట్. యూ, హ్యావ్ ఎ థ్యాంక్ గుడ్ యూ, డే మ్యామ్. ఆల్ ది థ్యాంక్ బెస్ట్ యూ మచ్. హరీష్ గారు. సో థ్యాంక్ యూ. 4 lakhs కి వెళ్ళడానికి ట్రై చేయండి. సో ట్రై చేస్తూ ఉంటే ఏదైనా సాధ్యమే. ఓకే. సో థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్. ఓకే ఎస్ సార్. మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్. లక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మహేష్ గారు. గుడ్ మార్నింగ్ వెరీ సుష్మా గుడ్ మేడం. మేడం. గుడ్ మార్నింగ్ మేడం. బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి ఇలా చెప్పారు. అసలు నిజంగా మిమ్మల్ని దీపక్ సార్ సెలెక్ట్ చేశారంటే మీలో ఉన్న టాలెంట్ ఏంటన్నది తెలుస్తుంది. ఎక్సలెంట్ మేడం. మీ ఎక్స్ప్లెనేషన్ ప్రతి ప్రోడక్ట్ కి కూడా చాలా బాగా చెప్పారు. అయితే నాకు వచ్చేసి ఏంటంటే మా పాపకి 20 years ఉంటాయి. తను చిన్నప్పుడు అయితే చాలా తెల్లగా పుట్టింది. ఒక 2 years వరకు కూడా బాగా వైట్ గా ఉన్నది. తర్వాత ఒక ప్రాబ్లం ఏంటంటే కామెర్లోని ప్రాబ్లం వచ్చిన తర్వాత తన కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మళ్ళీ తన కలర్ లోకి రాలేదు. అయితే మన ఇక్కడ సీరం బ్రైట్నింగ్ తీసుకోలేదు. ఫ్రెష్ మనకి ఫేస్ వాష్ ఉన్నది కదా, ఫేస్ వాష్ యూజ్ చేస్తుంది, సీరం వాడుతుంది, కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్, కాంపాక్ట్ పౌడర్ వాడుతుంది. కలర్ అయితే ఏం ఇంప్రూవ్మెంట్ కనిపించలేదు. ఇంకా మనం బెటర్ గా ఏం తీసుకుని వాడితే బాగుంటుంది ఒకసారి సజెస్ట్ చేయండి. మేడం ఒకసారి మీరు లక్ష్మి గారికి మీ పాపది ఫోటో పెట్టండి. ఒకసారి ఫోటో చూసి నేను మీకు ప్రోడక్ట్ సజెస్ట్ చేయగలుగుతాను. ఓకే. మహేష్ సార్ కి కానీ లక్ష్మి గారికి కానీ ఎవరైతే ఉన్నారో మీ అప్లైన్ వాళ్ళకి పంపించండి. ఆ ఫోటో పంపిస్తే నేను చూసి నేను మీకు ఎగ్జాక్ట్ ప్రోడక్ట్స్ రికమెండ్ చేస్తాను. ఒకటి చూడండి, ఇక్కడ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయి ఉండొచ్చు, వాటర్ ఇవ్వడం వల్ల స్కిన్ చేంజెస్ రావచ్చు, చాలా రీజన్స్ ఉంటాయి. ఒక్కసారి ఇవన్నీ క్లారిటీగా తీసుకొని నేను మీకు ఎగ్జాక్ట్ ప్రోడక్ట్స్ ఏం వాడాలో చెప్పగలుగుతాను. ఓకేనా మ్యామ్? ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే థ్యాంక్ అండి. యూ. థ్యాంక్ యూ వెల్కమ్. సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. కళ్యాణి గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మి వెరీ మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. సుష్మా చౌదరి మ్యామ్. గుడ్ మార్నింగ్. సెక్షన్ అయితే బాగా చెప్పారు బ్యూటీ ప్రొడక్ట్స్ Mm. గురించి. అండ్ ప్రతిదీ కూడా క్యాల్కులేట్ చేసి చెప్పారు మేడం. అది మాత్రం చాలా బాగుంది. అండ్ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ మేడం నేను జనరల్ గా అనుకుంటూ ఉంటా 2200 పెట్టి ఇది తీసుకోవాలా అని చెప్పి దాని గురించి కూడా బాగా క్యాల్కులేట్ చేసి చెప్పారు. అది మాత్రం చాలా బాగుంది మేడం. అండ్ మేడం ఇంకొకటి ఎక్స్పోల్డింగ్ ఫేస్ స్క్రబ్ మేడం స్టాక్ ఉండట్లేదు మేడం. అది డిస్కంటిన్యూడ్ ప్రోడక్ట్ మేడం. ఓకే ఓకే. అష్యూర్ నేచురల్ పపాయా స్క్రబ్. అష్యూర్ పప్పాయ నేచురల్ కూడా మోస్ట్లీ స్టాక్ లో ఉండట్లేదు మేడం. లాస్ట్ 1 month నుంచి స్టాక్ ఉండట్లేదు. బాగా డిమాండ్ ప్రోడక్ట్ కదండి. వస్తాయి కొన్ని ప్రోడక్ట్స్ ఏమైతే అంటే అండి మ్యానుఫ్యాక్చర్ దగ్గర కొంచెం లేట్ అయిపోతుంది. దానివల్ల ఒక 1 month 2 months గ్యాప్ వస్తుంది, మళ్ళీ వచ్చేస్తుంది. బట్ అష్యూర్ లో అయితే డిస్కంటిన్యూ అయింది, అష్యూర్ అయితే మీకు వస్తుంది ప్రోడక్ట్. ఓకే మేడం. ఎందుకంటే ఆ ప్రొడక్ట్స్ తీసుకునే వాళ్ళు మళ్ళీ అదే కావాలి అన్నారు. సో కరెక్ట్. నేను 1 month నుంచి దాన్ని ట్రై చేస్తున్నాను కానీ దొరకట్లేదు మేడం. లేదంటే అప్పుడు అష్యూర్ ఇన్స్టాగ్ లో ఫేషియల్ కిట్ లో మన స్క్రబ్ ఉంది అవును. కదా, ఆ కిట్ ఓకే ఇచ్చేసి మ్యామ్. ఓకే ప్రెసెంట్ టెంపరరీకి. అదే మేడం. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే జగదీశ్వరి గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్ మహేష్ సార్. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. మేడం లక్ష్మి మేడం. మేడం గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ గా చెప్పారు మేడం. సెషన్ అయితే బాగా అర్థమైంది మాకు. మేడం చిన్న నేను కూడా అదే చెప్తాను అనుకున్నాను. మై సెల్ఫ్ కేవీఎస్డి జగదీశ్వరి ఫ్రమ్ రాజమండ్రి. మై మెంటర్ వచ్చేసి రమణమ్మ మేడం. ఓకే. అయితే మాకు కూడా స్టాక్ అనేది అస్సలు అవైలబుల్ ఉండట్లేదు మేడం. అస్సలు కాంపాక్ట్ కూడా అవైలబుల్ ఉండట్లేదు మేడం. కాంపాక్ట్ స్టాక్ లేదండి. 3 months నుంచి స్టాక్ లేదు, అందుకే Yes, అవైలబుల్ లేదు. ఇప్పుడు న్యూ లాంచ్ వచ్చేసింది కదా, ఆల్రెడీ డిస్పాచ్ అయ్యింది. నిన్ననే డిస్పాచ్ డీటెయిల్స్ కూడా వచ్చేసాయి. మాక్సిమం 90% డిఎల్సిపిస్ ఎవరైతే మేడం ఓఎం ప్రొడక్ట్స్ సేల్ చేస్తున్నారో DLCP వాళ్ళు డిస్పాచ్ చేశాం. Yes, ఎస్ ma'am. సార్. నిన్న యాక్చువల్ గా ఏమైతుందంటే మహేష్ సార్, అన్ని డిఎల్సిపిస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆంధ్రాలో 70 డిఎల్సిపిస్ ఉన్నాయనుకోండి, 70 డిఎల్సిపిస్ కి మేము స్టాక్ పంపించట్లేదు, నిలబెట్టేస్తున్నాను. Yes, ma'am. బికాజ్ ఎక్కడైతే ఎక్కువగా డిమాండ్ ఉంది, ఎక్కడైతే ఫాస్ట్ మూవింగ్ ఉందో ఆ ఏరియాకి మాత్రమే నేను పంపించమని క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను అనమాట.
దాని వల్ల ప్లేస్ లో మనకు కాంపాక్ట్స్ కానీ స్కిన్ కేర్ బ్యూటీ ప్రొడక్ట్స్, బికాస్ ఆలోచించండి ఎస్ఎఫ్9 ప్రొడక్ట్స్ ఇస్ ప్రీమియం రేంజ్ ప్రొడక్ట్స్. ఒక కిట్ మిగిలిపోయినా కూడా అక్కడ మొత్తం స్టక్ అయిపోయి ప్రాబ్లం అవుతుంది. దాని వల్ల కొన్ని ప్లేసెస్ లలో లేవు. అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే వైజాగ్ బ్రాంచ్ ఆఫీస్ జగదీశ్వరిని కాంటాక్ట్ చేసి అక్కడ బిల్లింగ్ చేపించేసేయండి. మీ ఇంటికి కొరియర్ చేసేస్తుంది. ఇన్ కేస్ మీ ఏరియాలో డిఎల్సిపి ప్రాబ్లం అనిపిస్తుంది, వాళ్ళు ఎంత చెప్పినా వినట్లేదు, స్టాక్ తెప్పించట్లేదు అనుకుంటే సెకండ్ ఆప్షన్ కూడా చెప్తున్నాను మీకు. ఎస్ మ్యామ్. విజయవాడ మెయిన్ బ్రాంచ్ ఆఫీస్ లో ఖచ్చితంగా స్టాక్ ఉంటుంది. ప్లస్ వైజాగ్ బ్రాంచ్ ఆఫీస్ లో ఖచ్చితంగా స్టాక్ ఉంటుంది. జగదీశ్వరిని కాంటాక్ట్ చేయండి, అక్కడ బిల్లింగ్ చేపిస్తుంది, మీకు కొరియర్ చేపిస్తుంది. కొరియర్ చేపించే బాధ్యత నాది. ఎస్ మ్యామ్. అంటే మినిమం శానిటరీ ప్యాడ్స్ కూడా మాకు అవైలబుల్ ఉండట్లేదు మ్యామ్. వచ్చాయి మేడం, స్టాక్ ఉన్నాయి. శానిటరీ నాప్కిన్ అయితే ఖచ్చితంగా స్టాక్ చాలా ఉంది. మేము సరే, కిందటి నెల ఒకసారి నుంచి అయితే జగదీశ్వరిని కాంటాక్ట్ చేయండి. టుమారో, ఈ రోజు వీక్ ఆఫ్ కదా, టుమారో కాంటాక్ట్ చేసి మీకు ఏమేం కావాలో తెప్పించుకోండి. ఓకే ఓకే మ్యామ్. నెక్స్ట్ వచ్చేసి అష్యూర్ కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్ ఉంది కదా మేడం, మనం డైలీ యూజ్ చేసేది. అది జస్ట్ మనం అప్లై చేసిన వెంటనే విపరీతమైన స్వెట్ అనేది ఫామ్ అయిపోతుంది మేడం. మేడం, ఏజ్ ని Yes, బట్టి ma'am. వాడాలి ప్రోడక్ట్స్. 12 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ వాళ్ళకి మాత్రమే ఫెయిర్నెస్ క్రీమ్ హెల్ప్ అవుతుంది, అందరికీ కాదండి అది. సో అష్యూర్ ప్రోడక్ట్స్ బేసిక్ స్కిన్ మెయింటెనెన్స్ ఏజ్ ప్రకారం ప్రోడక్ట్స్ వాడాలండి. సో క్రీమ్ ఎందుకు స్వెట్టింగ్ వస్తుందంటే ఏం తీసుకొని అప్లై చేసి ఉండొచ్చు. లిటిల్ బిట్ క్వాంటిటీ తీసుకోండి, ఫ్యాన్ కింద నిలబడండి, క్రీమ్ అప్లై చేసి మసాజ్ చేయండి, స్వెట్టింగ్ రాదు. అది అప్లై చేసిన వెంటనే సన్ స్క్రీన్ అప్లై చేయండి. మ్యామ్ 12 to 18 ఇది. ఎస్, 12 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి 100% మంచి రిజల్ట్ వస్తుంది. కంప్లీట్ మరి మనకి అబౌవ్ వాళ్ళకి ఏది మనం యూజ్ చేయాలి మేడం ఫెయిర్నెస్ క్రీమ్ అనేది? బ్రైడింగ్ క్రీమ్ వాడండి, యూత్ లెక్సర్ వాడండి, హైడ్రేషన్ క్రీమ్ వాడండి. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఓకే మ్యామ్. అండి. ఓకే, Thank వెల్కమ్. సో టుమారో కాంటాక్ట్ చేయండి Thank you, ma'am. జగదీశ్వర్. Thank you so much. ఓకే శ్రీనివాస్ Okay. గారు అడ్మిట్ చేసుకోండి. ఎస్. సో లాస్ట్ పర్సన్ శ్రీనివాస్ గుడ్ గారు. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ చెప్పండి. సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్ సార్. మహేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మీ మేడం Good గుడ్ morning, మార్నింగ్ మేడం. మేడం సుష్మా మేడం, మేము ఫస్ట్ మీటింగ్ మేడం అటెండ్ కాదు మార్నింగ్ జూమ్ మీటింగ్. Okay. మీకు దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మీకు ఎంత నాలెడ్జ్ ఉంది ఈ ప్రొడక్ట్స్ మీద అనేది మాకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది మేడం. అయితే ఇప్పుడు దాకా మేము అనుకునేది అంటే ఓన్లీ లేడీస్ మాత్రమే వాడుకోవాలి ప్రొడక్ట్స్, జెంట్స్ అనేది వాడుకోవచ్చా లేదని ఒక డౌట్ అనేది ఉండేది. ఈ రోజు ఆ క్లారిఫై అనేది క్లారిటీ అనేది వచ్చేసింది. తప్పకుండా అవి జెంట్స్ కూడా సజెషన్ చేయడం అనేది మేము తప్పకుండా చేస్తాం మేడం. ఈ జూమ్ మీటింగ్ వల్ల మాకు చాలా నాలెడ్జ్ వచ్చింది అనేది మాత్రం కంపల్సరీ చెప్పగలను మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ థ్యాంక్ యూ మేడం. సో మచ్. ఆల్ ది బెస్ట్ యూ. కీప్ రాకింగ్ సార్. Thank you. Okay, Thank you sir. so much, madam. Yes, baby గారు అడ్మిట్ చేసుకోండి. సార్ లాస్ట్ పర్సన్ సార్, బేబీ గారు. గుడ్ మార్నింగ్ చాలా సార్. మంది Namaste. హ్యాండ్ రైజ్ చేశారు, బట్ అందరికి ఆన్సర్ ఇవ్వలేం కదా. గుడ్ మార్నింగ్ 4 members ఉన్నారండి. ఎస్ ఎస్. 4 గుడ్ members. మార్నింగ్ బేబీ Yes. గారు, చెప్పండి. సుష్మా మేడం గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి. మ్యామ్ నా డౌట్ అయితే ఇందాక హరీష్ సార్ అడిగేశారు, బ్రైట్నింగ్ క్రీమ్ దాని గురించి చెప్పారు కదా. ఓకే, ఎస్ కానీ మేడం. మ్యామ్ నైట్ క్రీమ్ ఏదైతే ఉందో అది 43 ఇయర్స్ వాళ్ళకి ఇస్తేండి అదంతా ఫేస్ మీద డాట్స్ డాట్స్ లాగా వచ్చేసి దురద వస్తుంది అంటున్నారు, ఏంటి మేడం? ఏ ప్రోడక్ట్ అండి? యష్యూర్ అండి, యష్యూర్ క్రీమ్ యాంటీ ఏజింగ్ నైట్ క్రీమా? అంటే యాంటీ ఏజింగ్ క్రీమ్. ఓకే, యాంటీ ఏజింగ్ క్రీమ్ జనరల్ గా 22 నుంచి 30 మధ్యలో ఇస్తామండి. సో అదేంటంటే ఎర్లీగా ఎవరికైతే వ్రింకిల్స్ ఉంటాయో వాళ్ళ కోసం అనమాట. 30+ 40+ అంటే యూత్ లెక్సర్ యూజ్ చేయండి. SF9 లో యూత్ లెక్సర్ వాడండి. మార్నింగ్ నైట్ ముడతలు అనేవి తొందరగా తగ్గుతుంది, స్కిన్ కూడా ఇన్స్టెంట్ గా గ్లో వస్తుంది. ఓకేనా మ్యామ్? సో 22 నుంచి 30 ఇయర్స్ మధ్యలో యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్ వాడండి. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే అండి, వెల్కమ్. థ్యాంక్ యూ సో Thank మచ్. you, madam. Okay, madam. సుష్మా మేడం, జస్ట్ షార్ట్ అండ్ స్వీట్ గా ఒక 5 minutes. ఓకే, ఫైన్. శ్రీలక్ష్మి గారు చాలా అడ్మిట్ మంది హ్యాండ్ చేసుకోండి. రైజ్ చేస్తూనే ఉన్నారు సార్. శ్రీలక్ష్మి గారు మాట్లాడండి. 2-3 మెంబర్స్ ఇంకా. ఓకే, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. సార్. నాకు హరీష్ సార్ డౌట్ క్లియర్ చేశారండి. అయితే మన
స్కిన్ ఫర్ 9 బ్రైట్నింగ్ క్రీమ్ ఉంది కదండి, అది సేమ్ నాకు కూడా వాడితే అలాగే మంచిది మేడం. అలా అనిపిస్తే అంటే నేను మీకు ప్రోడక్ట్ బాగా పనిచేస్తుందని అర్థం. వాడండి కంటిన్యూగా. నేను పక్కన పెట్టేసానండి. తర్వాత యూత్ ఎల్జర్ వాడుతున్నాను. సన్ స్క్రీన్ లోని 30+ ఉంది కదండి, అది వాడుతున్నాను. బాగుంది, నాకైతే చాలా బాగా పడ్డది. స్కిన్ కూడా నాకు బాగా పిగ్మెంటేషన్ బాగుండేది. అయితే నేను సప్లిమెంటరీ తీసుకున్న తర్వాత చాలా గ్లో అయింది. నా ఫేస్ కూడా గ్లో వచ్చింది. చాలా బాగుంది, నీట్ గా ఉందండి. ఓకే మేడం, గ్రేట్. ఆల్ ది బెస్ట్. కంటిన్యూ చేయండి ఇలాగే. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ ఓకే Yes, అండి, yes. వెల్కమ్. ఓకే. రమణి గారు రమణి అన్మ్యూట్ గారు. చేసుకోండి. ఓకే మేడం, లాస్ట్ మేడం ఇంకా. No problem. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. Good సుష్మా evening. మేడం, చెప్పండి గుడ్ మేడం. మార్నింగ్. గుడ్ మార్నింగ్ రమణి గారు, చెప్పండి. ఫ్రమ్ చోడవరం రమణి హరీస్ మార్కెట్ సెట్ అండ్ పివి లక్ష్మణ్ టీం నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఎస్ మేడం. మీ సెక్షన్ అనేసరికి మేము ఎప్పుడు ఈ కళ్ళతో చూస్తున్నాం మేడం. ఎప్పుడు బ్యూటీ టిప్స్ అనేవి చాలా మంచిగా చెప్తుంటారు మేడం. స్కిన్ ఫార్ములా 9 అనేసరికి నేనైతే యాక్చువల్ గా పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ అనే అనుకునేదాన్ని. బట్ మీరు మీ సెక్షన్ విన్నాకే నేను బ్రైట్నింగ్ క్రీమ్ అయితే యూస్ చేస్తున్నాను. చాలా ఎక్సలెంట్ గా వర్క్ చేస్తుంది. అంటే నేను ఆ వేరియేషన్ అనేది మా ఫ్రెండ్స్ ద్వారా కూడా నేను విన్నాను. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు మీరు చెప్పారు కదా మేడం, చాలా మంది అనుకుంటారు ఇది ఫీల్డ్ వర్క్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే అని చెప్పేసి అనుకుంటారు. బట్ కాదు మేడం, ఇంట్లో ఉన్నా కూడా మనకి స్వెట్ అనేది వస్తూ ఉంటది. ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయాల్సిన ప్రొడక్ట్స్. అంటే మా కొలీగ్స్ చాలా మంది చెప్పారు, మేము ఫీల్డ్ లో ఉంటున్నాం, మీరు ఫీల్డ్ లో ఉంటున్నారు, బట్ మీ ఫేస్ అయితే ఏమీ ఎక్కడ కూడా చిన్నది కూడా డ్యామేజ్ అయినట్టు కనిపించట్లేదు. మాకు నల్ల మచ్చలు, తర్వాత అక్కడక్కడ స్కిన్ అయితే గుంటలు పడినట్టు కనిపిస్తుంది, ఇంచేత అని అడిగారు. అప్పుడు నేను చెప్పా, స్కిన్ ఫామ్ లో నేను స్కిన్ బ్రైట్నింగ్ క్రీమ్ సన్ 40+ వాడతానని చెప్పాను అన్నమాట. చాలా బాగున్నాయి, అయితే మేము కూడా యూజ్ చేస్తామని చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. తర్వాత ఇంకోటి ఏంటంటే మా ఇయర్స్ మేడం, బ్రైట్నింగ్ క్రీమ్ నేను యూజ్ చేస్తుంటే తను కూడా యూజ్ చేసేస్తుంది. పర్వాలేదా లేకపోతే ఏంటి మేడం? నో ప్రాబ్లం, వాడొచ్చు. ఒక 1-2 ఇయర్స్ అటు ఇటు. ఎందుకంటే కొందరికి ఏజ్ చిన్నగా, ఫేస్ కొంచెం మెచ్యూరిటీగా ఉండొచ్చు. 15+ ఓకే, నో ప్రాబ్లం. బట్ ఓకే. మరి ఎక్కువగా ఇవ్వకండి, ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. బట్ ఓకే. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో ఓకే మచ్. అండి, ఆల్ ది బెస్ట్. మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆలోచించండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెన్స్ కనిపిస్తుంది. చూడండి, కొందరేమో చాలా పాజిటివ్ గా ఫీడ్బ్యాక్ ఇచ్చారు, కొందరేమో చెప్పారు కరెక్షన్ చేసుకుంటే మళ్ళీ రిజల్ట్ వస్తుంది. సో ఇక్కడ కరెక్షన్ ఇంపార్టెంట్. భయపడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఫస్ట్ ప్రోడక్ట్ మిమ్మల్ని మీరు నమ్మాలి. వెస్టీజ్ ని నమ్మాలి. వెస్టీజ్ ప్రొడక్ట్స్ ని నాకు చెప్పే విధానం కరెక్ట్ గా ఫాలో అవ్వండి. సో దట్ మంచి రిజల్ట్ వస్తుంది. పేషెన్స్ ఇంపార్టెంట్. అదే చెప్పాను స్టార్టింగ్ లో, ఓపిక అనేది ఉండాలి. ఓపిక లేకపోతే కష్టం. సో ఓపికగా ట్రై చేయండి. 100% మీకు కొందరికి చూడండి 1 మంత్ లో తేడా వస్తుంది, కొందరికి 2 మంత్స్ పడుతుంది, కొందరికి 3 మంత్స్ కూడా పడుతుంది. మినిమం 3 మంత్స్ కంటే ఎక్కువగా వెయిట్ చేయకూడదు. ఓకే చేయండి. సో దట్, ఎందుకంటే పర్సన్ టు పర్సన్, ఇప్పుడు సప్లిమెంట్స్ ఇచ్చారు, హెల్త్ సప్లిమెంట్స్ అందరికి కరెక్ట్ గా రిజల్ట్ వస్తుందా? కొందరికి 45 డేస్ లో రిజల్ట్ వస్తుంది, కొందరికి 1 మంత్ లో వస్తుంది, కొందరికి 2 మంత్స్ పడుతుంది. అలాగే కూడా అంతే అండి, పర్సన్ టు పర్సన్ ఉంటుంది. కొందరి స్కిన్ కి తొందరగా రిజల్ట్ వస్తుంది, కొందరి స్కిన్ కి టైం పడుతుంది. బట్ వెయిట్ చేయాలి. ఓపిక ఉంటేనే ప్రొడక్ట్స్ రికమెండ్ చేయండి, యూజ్ చేయండి. సో లాస్ట్ క్వశ్చన్, పింపుల్స్ కి ఏం వాడాలి? బ్లెమిష్ జెల్ వాడాలి. పింపుల్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ పింపుల్స్ మీద అప్లై చేసి వదిలేసేయాలి. ఓకేనా సార్? సో ఇది ఫైనల్ క్వశ్చన్. ఎస్ సార్. ఇంకో నెక్స్ట్ ముందు క్వశ్చన్ అవుతుంది చూడండి. అర్థం పోస్ట్ కాలేదు. క్వశ్చన్ అని పౌడర్ అనేది ఫేస్ కి వాడకూడదు కదా, మరి ఫేస్ కి ఏం వాడాలనేసి క్వశ్చన్ వచ్చింది. ఫేస్ కి కాంపాక్ట్ పౌడర్, మిస్టెలాన్ కానీ వెలినో కానీ కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేయండి. ఎందుకంటే మన దగ్గర ఉన్న టాల్కమ్ పౌడర్ ఓన్లీ ఫర్ బాడీకి మాత్రమే ఉందన్నమాట. ఫేస్ కి వాడకండి, అది కొంచెం బ్లాక్ అయిపోతాయి పోర్ట్స్ అన్ని కూడా. లేడీస్ జెంట్స్ ఎవరైనా వాడొచ్చు. మళ్ళీ ఇది కూడా చెప్తున్నాను, కాంపాక్ట్ పౌడర్స్ ఓన్లీ లేడీసే కాదు, జెంట్స్ కూడా వాడొచ్చు. వెలినో కానీ మిస్టర్ ఆఫ్ మిలాన్ కానీ ఏదైనా తీసుకోండి కాంపాక్ట్ పౌడర్. 2 దాంట్లో కూడా ఒక కాంపాక్ట్ తీసుకుంటే 3 మంత్స్ యూజ్ చేసుకోవచ్చు. స్కిన్ సాఫ్ట్ గా కూడా తయారవుతుంది. కిడ్స్ కి బాడీ టాల్కమ్ వాడండి, ఏం కాదు.
ఓకే, టాల్కమ్ పౌడర్ వాడేసేయండి పిల్లలకైతే. పెద్దవాళ్ళకైతే మనది. కానీ మన ప్రొడక్ట్స్ మిస్టర్ ఆఫ్ మిలాన్ ప్రొడక్ట్స్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వాడొచ్చు. బికాస్ ఇట్స్ ఎ ప్యూర్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలా అని చెప్పి చిన్నప్పటి నుంచి అలవాటు చేయకండి పిల్లలకి. ఓకే మేడం సుష్మా మేడం మేడం, థ్యాంక్ యూ లూజ్ మేడం. పౌడర్స్ ఎస్ అండి. ఏంటి మేడం? లూజ్ పౌడర్స్ చెప్పండి. లూజ్ పౌడర్స్ లూజ్ అసలు పౌడర్ రావట్లేదు. డిస్కంటిన్యూ అవుతుంది మేడం. కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాము, సరేనా? అందుకే దాని గురించి చెప్పలేదు. తర్వాత ఫేషియల్ కిట్స్ మేడం. అదే అంటే అసలు అవును, పెడుతుంటేనే రావట్లేదు. డిస్కంటిన్యూడ్ చేసాం. నాకు అదే పెద్ద బిజినెస్ మేడం. మరి ఫేషియల్ కిట్స్ మేడం? ఏ ఫేషియల్ కిట్ మేడం? అష్యూర్దా? ఇప్పుడు స్టాక్ లేదా అండి? లేదు మేడం, దగ్గర అంతా 3-4 మంత్స్ ఓకే అయిపోయింది. అది ఓకే, నేను ఎక్సలెంట్ ఇది మీకు రిజల్ట్ మేడం. నేను ఒకసారి ఫేషియల్ కిట్ కనుక్కొని చెప్తాను. నేను కనుక్కొని ఒకసారి చెప్తాను. కనుక్కొని చెప్పండి. ఓకే, నేను థ్యాంక్ అష్యూర్ యూ. మేనేజర్ తో మాట్లాడి చెప్తాను. ఎస్ మేడం. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మాకు టైం ఇచ్చి ఎంత ఎర్లీ మార్నింగ్ మా కోసం, మరి మన టీం అందరి కోసం మంచి సమ్మర్ స్కిన్ కేర్ ఇచ్చారు. నాకు తెలిసి సమ్మర్ మొత్తం అందరూ కూడా వాడడానికి సిద్ధంగా ఉంటారు. మాకైతే ఒక రిక్వెస్ట్ ఏంటంటే ప్రొడక్ట్ ఎక్కడికక్కడ అవైలబుల్ గా ఉండేలాగా చూడండి. ఎస్, ఆప్షన్స్ కూడా ఇచ్చాను సార్. ఎక్కడైతే స్టాక్ అవైలబుల్ లేదో వైస్ అక్కడ కూడా ప్రాబ్లం అనిపిస్తే నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు ఏ ప్లేస్ నుంచి అయినా అరేంజ్ చేపిస్తా స్టాక్. ఓకేనా? ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంకా మీరు ఇంకా నేను సజెస్ట్ చాలా అందమైన చేయడానికి యొక్క సపోర్ట్ అయితే కావాలి. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ ఐ విల్ ట్రై మై బెస్ట్. నా హెల్త్ సపోర్ట్ చేసినంత వరకు తప్పకుండా నేను మీకు ఈ 6 months హెల్ప్ చేస్తాను, సపోర్ట్ చేస్తాను, ట్రైనింగ్స్ ఇస్తూనే ఉంటాను. సో ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్, కీప్ రాకింగ్. మే 28th రోజు విజయవాడలో కలుద్దాం అందరం. థ్యాంక్ యూ, సీ యూ ఆల్. బాయ్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. లీడర్స్, మరి ఈరోజు అయితే మనకి ఏదైతే స్కిన్ సంబంధించిన ప్రొడక్ట్ సెషన్ కోసం మనం అంతా విన్నాం. ఆల్రెడీ గతంలో ఉన్న సెషన్స్ వేరే ఉండేవి, కానీ ఓరిజిన్స్ కోసం ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటి మీద చాలా క్లియర్గా మేడం అయితే చెప్పడం జరిగింది. సో వీలైతే కనుక మనం అందరం జనరల్ నీడ్స్ మీద కాదు, ఈ స్కిన్ ఫార్ములా ప్రొడక్ట్స్ మీద కూడా దృష్టి పెడితే కనుక పాయింట్స్ ఎక్కి సో చాలా మంచి ఆఫర్స్ చేస్తున్నారు స్కిన్ ఫార్ములా మీద కూడా. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రొడక్ట్స్ అయితే పాజిటివ్ సబ్జెక్ట్ తీసుకొని పాజిటివ్గా టీం అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేస్తూ పాజిటివ్గా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మేడం లేరండి, మేడం ఆల్రెడీ లెఫ్ట్ అయ్యి ఉన్నారు. సో మరి ప్రతి ఒక్కరు మరొకసారి వీడియోని ఒకసారి చూడండి, మీకు ఇదంతా కూడా క్లియర్గా తెలుస్తుంది. అండ్ జగదీశ్వరి గారు డైలీ జూమ్ చేస్తున్నారు. సో హైదరాబాద్ వైజాగ్ నుంచి జగదీశ్వరి గారు డైలీ కూడా మనకి జూమ్ సెషన్ జరుగుతున్నది. సాయంత్రం 4 కానీ 3 కానీ మీరు ఆ టైంలో కూడా ఈ స్కిన్ కేర్ ప్రోడక్ట్ కోసం కంపల్సరీగా చూస్తే బాగుంటుంది. సో డైలీ కూడా ప్రతి ఒక్కరు మార్నింగ్ 5 జూమ్కి వచ్చి పాజిటివ్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రేపు మరొక మంచి సెషన్తో కంపల్సరీ కలుద్దాం. షో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.